పరిశుద్ధ గ్రంథాలు తెరిచి మత్తయి సువార్త 26వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు నేను చదువుతాను. పరిశుద్ధ గ్రంథాలు ఉన్న వారందరూ తెరిచి చూడాల్సిందిగా మనం చేస్తున్నాను. ద గాస్పుల్ అకార్డింగ్ టు మాథ్యూ చాప్టర్ 26. ఐ వుడ్ లైక్ టు రీడ్ ఫ్రమ్ వర్స్ 1. యేసు ఈ మాటలన్నీ చెప్పి చాలించిన తరువాత జరిగినదేమనగా, ఆయన తన శిష్యులను చూచి 2 దినములైన పిమ్మట పస్కా పండుగ వచ్చిననియు, అప్పుడు మనుష్య కుమారుడు సిలువ వేయబడుటకై అప్పగించబడుననియు మీకు తెలియను అని చెప్పాను. ఆ సమయమున ప్రధాన యాజకులను ప్రజల పెద్దలను కయప అను ప్రధాన యాజకుని మందిరములోనికి కూడి వచ్చి యేసును మాయోపాయము చేత పట్టుకుని చంపవలెనని ఏకమై ఆలోచన చేసిరి. 5వ వచనం, అయితే ప్రజలలో అల్లరి కలుగకుండునట్లు పండుగలో వద్దని చెప్పుకొనిరి. దేవుడి పరిశుద్ధ వాక్య భాగాన్ని మన వినికిడిలో దీవించును గాక. యేసు ప్రభువారు శిలువ మరణానికి ముందు శిష్యులతో మాట్లాడుతున్న మాటలివి. పస్కా పండుగ రాబోతుంది, ఆ పస్కా పండుగ సమీపిస్తుంది, ఆ సమయంలో నేను శిలువ మీద మరణించబోతున్నాను అని యేసుప్రభువారు చెప్పారు. మీరు మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త క్షుణ్ణంగా పరిశీలన చేస్తే అనేక సందర్భాల్లో యేసుప్రభు తన మరణాన్ని గురించి ముందే చెప్పారు. జీసస్ ఫోర్టోల్డ్ అబౌట్ హిస్ డెత్ ఇన్ సో మెనీ అకేషన్స్. అనేక సందర్భాల్లో ఆయన అద్భుతాలు చేశారు, ఆశ్చర్యకార్యాలు జరిగించారు, అనేక మందిని స్వస్థపరిచారు. వీటన్నిటితో పాటుగా ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చారనే విషయాన్ని కూడా చాలా క్లియర్గా చెప్పేశారు. మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగించబడతారు, వారు ఆయన సిలువ వేసి చంపుతారు, 3వ రోజున మరలా తిరిగి లేస్తాడు. ఈ విషయాన్ని ఆయా సందర్భాల్లో చాలా స్పష్టంగా యేసు ప్రభు చెబుతూనే ఉన్నారు. అయితే 26వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి మత్తయి సువార్తలో చాలా ప్రాముఖ్యమైన అంశాలు రాయబడ్డాయి. మత్తయి అనే దైవజనుడు యేసు ప్రభు శిష్యుడు కదా, మనకు తెలుసు కదా. ఆయన యేసు ప్రభువును వెంబడించిన దగ్గర నుండి యేసు ప్రభు జీవిత చరిత్రను చాలా చక్కగా రాసుకుంటూ వచ్చారు. అయితే చివరి దశలో ప్రభు చెప్పిన మాట ఏంటంటే, పస్కా పండుగ సమయంలో ఆయన మరణిస్తారని, పాత నిబంధనలో పస్కా గొర్రెపిల్ల చనిపోవడం ద్వారా లేదా వధించబడడం ద్వారా ఐగుప్తీయులకు ఏ విధంగా విజయం వచ్చిందో, యేసు ప్రభు మరణం ద్వారా మనందరికీ పాపము నుండి జయము, నిత్యరాజ్యంలో వారసత్వం లభిస్తుందని ఆయా సందర్భాల్లో మనం చూస్తున్నాం. అయితే గమనించండి ప్రియులారా, ఈరోజు అవకాశం ఉంటే నేను చెప్పాలనుకున్న అంశం, లేదంటే రేపు కూడా దీన్ని కంటిన్యూ చేస్తాను. సిలువ సమయంలో ప్రస్తావించబడిన 3 మందిరాల గురించి నేను మాట్లాడాలని పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడుతున్నాను. ఐ వుడ్ లైక్ టు టాక్ అబౌట్ 3 హాల్స్ ఆర్ 3 ప్యాలెసెస్ ఆర్ 3 టెంపుల్స్ డ్యూరింగ్ ద క్రూసిఫిక్షన్ ఆఫ్ జీసస్. యేసుక్రీస్తు ప్రభువుకి మరణ సమయంలో, అంటే ఒక వారం వ్యవధిలో అనుకోండి, ఒక వారం వ్యవధిలో ప్రస్తావించబడిన 3 మందిరాల గురించి నేను ఈరోజు రేపు కూడా మాట్లాడతాను. ఎందుకంటే నేను చెప్పాలనుకున్న అంశం ఒక రోజుతో అయ్యేది కాదు. 3 మందిరాల గురించి నేను మాట్లాడాలని కోరుతున్నాను. మొదటి మందిరము ఆల్రెడీ ఇక్కడ మనం చూసాం, ప్రధాన యాజకుని మందిరము అనే మాట అక్కడ మీరు చూశారు కదా. ఒకసారి ఆ మాట పరిశీలన చేద్దాం. చూడండి 3వ వచనంలో, ఆ సమయమున ప్రధాన యాజకులను ప్రజల పెద్దలను కయప అను ప్రధాన యాజకుని మందిరములోనికి కూడి వచ్చి. సిలువ సమయంలో 3 మందిరాలు అనే టైటిల్ మనం పెడితే మొదటి మందిరం ఇక్కడ ప్రస్తావించబడింది ప్రధాన యాజకుని మందిరము. అక్కడ ఉపయోగించబడిన గ్రీకు పదం ఓలే అనే పదం వాడారు. మందిరము అన్న చోట ఓలే అనే పదం. ఓలే అనే పదానికి ఇంగ్లీష్లో కొన్ని అర్థాలు ఏంటంటే, ఒకటి హాల్ అని, అంటే ఒక పెద్ద హాల్, మనం ఏదైతే ఇంట్లో ఒక హాల్ ఉంటుందో ఆ హాల్ అని. రెండవది ఒక కోర్ట్ అని, ఒక న్యాయ సభ అని. ఆ తర్వాత ఒక ప్యాలెస్ అని, ఒక అంతఃపురం అని. 3 అర్థాలు ఓలే అనే పదం గ్రీకులో వాడేవారు. అదే పదాన్ని ఇక్కడ వాడారు. ప్రధాన యాజకుని మందిరములోనికి అనే మాట అక్కడ ప్రస్తావించబడింది. ఆ సమయంలో కయప మరియు అతని మామయ్య అన్న, అతనితో పాటు కొంతమంది ఆ మందిరములోనికి వచ్చి యేసుక్రీస్తు ప్రభుని మాయోపాయము చేత పట్టుకొని, ట్రిక్కరీ విధానంలో యేసుప్రభుని పట్టేసుకుని ఆయన్ను చంపవలనని ఆలోచన చేసిరి అని ఆ మాట అక్కడ మనం చూసాం. ఈ మందిరాన్ని నేను పేరు పెట్టాలనుకుంటున్నాను. అదేనంటే ఆలోచన మందిరము. చెప్పండి, ఏ మందిరం ఇది? ఆలోచించిన మందిరం. అయితే ఈ ఆలోచన సరైంది కాదు.
ఆలోచన అనే విభాగం మంచిదే కానీ, ఆ మాట మంచిదే కానీ, ఇక్కడ చేసిన ఆలోచన అయితే సరిగా లేదు. దాని వివరాలు ఏంటి, దాని సంగతులు ఏంటో ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. చాలా జాగ్రత్తగా వినండి. యేసు ప్రభు ఈ మాటలు చెప్పగానే ఆ కాలంలో ప్రధాన యాజకుడైన కయప, అందరూ ఆయన పేరేంటి చెప్పండి, కయప అనబడే వ్యక్తి ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. బైబిల్ గ్రంథం చరిత్రకు ఆధారమైందని చాలాసార్లు మీకు చెబుతున్నాను. ఎందుకంటే చరిత్ర ఒప్పుకోని సంగతులు బైబిల్లో ఏమీ లేవు. ఈ మధ్య కాలంలో అంటే 1990వ సంవత్సరంలో యెరూషలేముకి దక్షిణాన 12 బాక్సులను త్రవ్వకాల్లో కనుగొన్నారు. ఆ 12 బాక్సుల్లో 2 బాక్సులు వాటి పేర్లు, వాటి మీద చెక్కబడిన పేర్లు కానీ ప్రస్తావించిన పేరు బైబిల్లో చూశారు. అదేనంటే కైఫాస్ ఆస్సరీ అని ఒక పదాన్ని వారు చూశారు. మీరు బాక్స్ మీరు చూస్తున్నారు. ఈరోజు ఇజ్రాయెల్ దేశంలో ఓ చక్కని ప్రాంతంలో ప్రిజర్వ్ చేయబడిన బాక్స్. దానిలో కొన్ని బోన్స్ దొరికాయి, ఎముకలు దొరికాయి. ఆ ఎముకలు ఎవరివి అని రీసెర్చ్ చేస్తే ఫైనల్గా తెలిసింది కయప అనే ప్రధాన యాజకుడు ఇశ్రాయేలు దేశంలో యెరూషలేం ప్రాంతంలో అతడు ప్రధాన యాజకుని బాధ్యతలుగా ఆయన చేసేవాడు. అయితే ఆయన యేసు ప్రభు చనిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాలకి ఆత్మహత్య చేసుకుని చనిపోతాడు. కయప సూసైడ్ చేసుకుంటాడు. పిలాతు కూడా సూసైడ్ చేసుకుంటాడు. కయపస్ కూడా సూసైడ్ చేసుకుని చనిపోతాడు. అతడు చనిపోయిన తర్వాత అతని ఎముకలు తీసి బాక్స్లో పెట్టారు. 2 బాక్సుల్లో ఉంచి వాటిని ఎప్పటివరకు కూడా ప్రిజర్వ్ చేశారు. నేను అనుకుంటాను కొన్నిసార్లు దేవుడు ఎందుకు అలాంటి వాటిని అనుమతిస్తాడు అంటే, బైబిల్లో ప్రస్తావించిన కయప ఒక పురాణ పురుషుడైతే కాదు, కల్పిత పాత్ర అయితే కాదు, అతడు చరిత్రలో కనబడతాడు అని ఇలాంటి ఆధారాలు చాలా మనకు కనబడుతున్నాయి. జాగ్రత్త వినండి ప్రియులారా. ఇశ్రాయేల్ దేశంలో ఒక మందిరం, ఒక టెంపుల్, దానికి ప్రధాన యాజకులుగా కొంతమంది నియమించబడేవారు. ప్రధాన యాజకుడు అనే ఆ పదం మొట్టమొదటిగా అహరోను జీవితం నుంచి మనం వింటాం కదా బైబిల్ గ్రంథంలో. అహరోను వంశస్థులు ప్రాముఖ్యంగా వారందరూ కూడా ప్రధాన యాజకులుగా తమ బాధ్యతలు నిర్వహించుకుంటూ వచ్చారు. టేబర్నేకల్ ఉన్నంతకాలం ప్రధాన యాజకత్వం కొనసాగింది. ఆ తర్వాత సొలొమోను మందిరం కట్టిన తర్వాత కూడా ప్రధాన యాజకులుగా కొంతమంది ఉన్నారు. ఆ తర్వాత దేవాలయము నాశనం చేయబడిన తర్వాత జెరుబ్బాబెలు మరియు యెహోషువ లాంటి దైవజనులు మరలా వచ్చి మందిరాన్ని నిలబెట్టారు. దాన్ని 2వ మందిరం అని లేదా సెకండ్ టెంపుల్ అంటారు. అప్పుడు మరలా ప్రధాన యాజకుని బాధ్యతలు పునరుద్ధరించబడ్డాయి. ఆ తర్వాత పడుతూ లేస్తూ ఏదో విధంగా ఈ బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలో AD 70లో టైటస్ అనే రాజు యెరూషలేంకి వచ్చిన తర్వాత మళ్ళీ దేవాలయాన్ని అంతా ధ్వంసం చేసేసిన తర్వాత అప్పుడు ప్రధాన యాజకుల యొక్క పవర్ మెల్లమెల్లగా తగ్గిపోవడం ప్రారంభించింది. యేసు ప్రభు వారు జీవించిన కాలంలో 2 ప్రధాన యాజకులు చాలా ప్రాముఖ్యంగా పేర్లు వారి పేర్లు బైబిల్ ఎక్కువగా వినబడ్డాయి. అందులో ఒక ఆయన పేరు అన్న, మరొక ఆయన పేరు కయప. ఈ కయప అనే వ్యక్తి అన్నాకి అల్లుడు అనమాట, అంటే సన్ ఇన్ లా. అతడు ప్రధాన యాజకుని బాధ్యతలు నిర్వహించారు. జాగ్రత్త వినండి. నేను ఒక చిన్న హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చిన తర్వాత ఈ సంఘటన ముందు తీసుకెళ్తాను. అన్న ఆ ప్రక్కనున్న సిరియా దేశానికి రాజుగా లేదా చక్రవర్తిగా ఉన్న కురేనియస్ అనబడే వ్యక్తి ద్వారా అన్న ప్రధాన యాజకుడిగా నియమించబడ్డాడు. ఆ వ్యక్తి కొంచెం కాలం తన బాధ్యతలు నిర్వహిస్తున్నప్పుడు అతడు చేసిన దుర్మార్గాలను బట్టి లేదా అతనుకున్న వ్యతిరేకతను బట్టి అతన్ని ప్రధాన యాజకుని బాధ్యతల నుండి తప్పించారు. యూజువల్గా ప్రధాన యాజకుని బాధ్యతలు ఎప్పుడు నిలుపు చేయబడతాయంటే అతడు చనిపోయిన తర్వాత నిలుపు చేయబడాలి. చనిపోయిన తర్వాత అతడు ప్రధాన యాజకుడిగా ఉండలేడు. అంతకుముందు ప్రధాన యాజకుడిగా తీసేశారు అంటే అతని జీవితం ఎంత దౌర్భాగ్యంగా, ఎంత భయంకరంగా ఉందో మనం ఆలోచించాలి. దాదాపుగా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో జీవించిన కాలంలో AD 15లో అన్నను తప్పించారు. ప్రధాన యాజకుని బాధ్యతలు తీసేసిన తర్వాత సంవత్సరానికి ఒకళ్ళు చొప్పున ఇంకో 3 నియమించారు. కానీ వాళ్ళు కూడా సరిగా సమర్థవంతంగా తమ బాధ్యతలు నిర్వర్తించలేకపోయారు. ఆ సమయంలో AD 18లో అంటే 18వ సంవత్సరంలో కయపను తీసుకొచ్చి ప్రధాన యాజకునిగా నిలబెట్టారు. అన్న యొక్క అల్లుడైన కయపను తీసుకొచ్చారు. హీ వాజ్ ఎ క్రూకెడ్ మ్యాన్. ఖచ్చితంగా అతడు సరైన వ్యక్తి అయితే కాదు. కానీ అధికార కాంక్షతో ఏదో విధంగా మేనేజ్ చేసి, పెద్దలందరినీ కూడా మేనేజ్ చేసి కయప ప్రధాన యాజకుని బాధ్యతలు స్వీకరించాడు. ఎప్పుడైతే అల్లుడు ప్రధాన యాజకుడు అయ్యాడో మామగారు కూడా పవర్ వచ్చింది. వాళ్ళిద్దరూ ప్రధాన యాజకులుగానే చలామణి అయ్యి ఇశ్రాయేలు దేశంలో వచ్చిన ఏ వ్యాజ్యాన్నైనా లేదా ఏ పరిస్థితినైనా మేము మాత్రమే చాలా స్మూత్గా హ్యాండిల్ చేయగలమనే ఆలోచన విధానాన్ని వారు డెవలప్ చేసుకున్నారు. ప్రధాన యాజకుని యొక్క బాధ్యతలు ఏంటి అంటే, పాత నిబంధన చదివినా లేదా చరిత్ర మనం గమనించినా వారికి కొన్ని బాధ్యతలు ఇవ్వబడ్డాయి. ఈ అన్న కయపలకు ఉన్న బాధ్యతలు ఏంటంటే, మొట్టమొదటిగా లీడింగ్ ద టెంపుల్, వారు దేవాలయాన్ని నడిపించారు.
అంటే నడిపించడం అంటే ఇక్కడికక్కడ తీసుకెళ్లాలనే ఉద్దేశం కాదు. ఆ దేవాలయంలో జరిగే ప్రతి కార్యక్రమాన్ని కూడా సక్రమంగా, మర్యాదగా, యథార్థంగా వారు నిర్వహించాలి. అది ప్రధాన యాజకులకు మొదటి బాధ్యత. ఆ తర్వాత వారు ఆ టెంపుల్లో ఉన్న అడ్మినిస్ట్రేషన్ కానీ, ఎవరు ఏ రోజు ఏ పని చేయాలి, ఎవరు యాజక ధర్మాన్ని నిర్వర్తించాలి, ఎవరు ఎక్కడ ఉండాలి, అక్కడున్న దేవుని మందిరంలో వచ్చే కానుకలను ఎలా వినియోగించాలి, ఆ టెంపుల్ ట్యాక్స్ని ఎలా వినియోగించాలి, ఇలాంటివన్నీ కూడా ప్రధాన యాజకులు నిర్వహించాల్సిన ప్రథమైన బాధ్యత. దే హ్యాడ్ టు లీడ్ ద టెంపుల్. రెండవది ఏంటంటే దే హ్యాడ్ టు ఇంటర్సీడ్ ఫర్ ద పీపుల్. ఆ మందిరానికి లేదా దేవాలయానికి వచ్చే ప్రజల నిమిత్తం వారు విజ్ఞాపన చేసేవారుగా ఉండాలి, ప్రార్థన చేసేవారుగా ఉండాలి. అఫ్ కోర్స్ పీపుల్ కమ్ ఫర్ ప్రేయర్, ప్రార్థన కోసం వాళ్ళు వస్తున్నారు. ఈ ప్రధాన యాజకులు లేదా యాజక బృందం వారి కోసం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించే బాధ్యత వారికి ఇవ్వబడింది. ఆ తర్వాత పాత నిబంధన కాలంలో బలులు ఉండేవి కాబట్టి దే హ్యాడ్ టు పెర్ఫార్మ్ సాక్రిఫైసెస్ ఆల్సో. ఆయా సందర్భాల్లో వారు బలులు అర్పించాల్సిన ప్రక్రియ, ఆ బలుల కోసం తీసుకొచ్చిన గొర్రె పిల్లలను కానీ పావురు పిల్లలను కానీ జాగ్రత్తగా పరిశీలన చేసి వాటిని బలులు అర్పించే ప్రక్రియ ఈ ప్రధాన యాజకులు చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఆ తర్వాత ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి హోలీ ఆఫ్ హోలీస్లో అతను వెళ్ళి రావాలి. ఇప్పటికీ కూడా డే ఆఫ్ అటోన్మెంట్ అనే ఒక రోజును ఇశ్రాయేలు పాటిస్తారు. దాన్ని యామ్ కిపూర్ అంటారు. ఆ రోజున ప్రధాన యాజకుడు లోపలికి వెళ్ళి ఆ మందస్సం దగ్గర ఆ బ్లడ్ స్ప్రింకిల్ చేసి బయటకు రావాలి. ఇది ప్రధాన యాజకుడు మాత్రమే చేయాల్సిన బాధ్యత. అది కూడా సంవత్సరానికి ఒక్కసారే. దానికోసం ప్రధాన యాజకుడు తను తాను అన్ని విషయాల్లో సిద్ధపరచుకోవాలి. ఆధ్యాత్మికంగా పటిష్టంగా ఉండాలి, మానసికంగా పటిష్టంగా ఉండాలి, శారీరకంగా పటిష్టంగా ఉండాలి. ఏ దోషము, లోపము, పాపము లేనివాడే తను తాను సంపూర్ణంగా దేవుని సమర్పించుకుని సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే పరిశుద్ధ స్థలంలోకి, అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి తాను చేయాల్సిన కార్యక్రమాలు చేసి బయటికి రావాలి. ఒకవేళ ప్రధాన యాజకులను ఏమైనా లోపం ఉంటే గనక ఆ లోపలే చనిపోయేవాడు. చనిపోయిన వ్యక్తిని తీసుకురావడానికి మరలా ఎవరు వెళ్ళడానికి ఉండదు కాబట్టి అతన్ని ఆ వేసుకున్న అంగీకి ఒక దారాన్ని గట్టి, ఒక తాడుని గట్టి ఆ తాడుతో మెల్లగా బయటికి లాగేసేవారు. ఇలాంటివన్నీ కూడా ప్రధాన యాజకుడు చేయాల్సిన బాధ్యతలు. ఎంటరింగ్ ఇన్ టు ద హోలీ ఆఫ్ హోలీస్ అతనుకున్న ప్రాముఖ్యమైన బాధ్యత. అంత మాత్రం కాకుండా పాత నిబంధనలో ఎవరైనా దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలంటే, ఇప్పుడు దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలంటే మనందరికీ పరిశుద్ధాత్మ దేవుడు బహుమానంగా అనుగ్రహించబడ్డారు. ఆత్మదేవుని నియంత్రణలో, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపులో మనం ముందు కొనసాగుతున్నాం. కానీ పాత నిబంధనలో కొన్ని సందర్భాల్లో, అన్ని సందర్భాలు అంటలేదు కానీ కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రధానమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయంలో ప్రధాన యాజకుడు ఊరీము మరియు తుమ్మీము అనే 2 రకాల రాళ్ళు ధరించేవాడు. అతని యొక్క అంగీలో ఒక ప్లేస్ ఉండేది. వాటిలో ఊరీమ్ అండ్ తుమ్మీమ్ అని 2 రాళ్ళు ఉండేవి. ఒకటి వైట్ కలర్, ఒకటి బ్లాక్ కలర్. ఎవరైనా వచ్చి దేవుని చిత్తం ఏంటి అని తెలిస్తే ఆయన తీసిన స్టోన్ బట్టి బ్లాక్ కలర్ అయితే ముందుకు వెళ్ళకూడదని, వైట్ కలర్ అయితే ముందుకు వెళ్ళొచ్చు అనే ఆలోచన ఊరీము మరియు తుమ్మీం అనే ఆ 2 రాళ్ళను ధరించే బాధ్యత కూడా ప్రధాన యాజకుని దగ్గర ఉండేది. ఒకవేళ ఎప్పుడైనా అవకాశం ఉంటే బైబిల్ స్టడీలో అసలు ఎందుకు దేవుడు దాన్ని అనుమతించాడనేది కూడా మనం ఆలోచించాలి. అయితే ఈ రోజుల్లో మనకి ఆ అవసరం లేదు. ఊరీము తుమ్మీము కానీ, చీట్లు వేయడం కానీ ఈ అలవాట్లు మనం చేయాల్సిన పరిస్థితులు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మన మార్గదర్శకుడిగా ఉన్నాడు. హల్లెలూయా. ఏ నిర్ణయమైనా ప్రార్థన ద్వారా దేవునికి చెప్పినప్పుడు ఆత్మదేవుడు మనల్ని బలపరిచే దేవుడు, నడిపించే దేవుడు. ఆ బాధ్యత వారు తీసుకునేవారు. ఆ తర్వాత నేను ఆల్రెడీ చెప్పాను, ప్రాయశ్చిత్త దినం రోజున, డే ఆఫ్ అటోన్మెంట్ రోజున ఈ దైవజనుడు ప్రధాన యాజకుడు చేయాల్సిన పనులు చాలా స్పష్టంగా బైబిల్లో మెన్షన్ చేయబడ్డాయి. ఇవన్నీ వారు చేయాలి. ఆ తర్వాత ఆఫరింగ్స్ అండ్ మీల్ ఆఫరింగ్, అక్కడ యాజకులందరూ కూడా తినాల్సిన ఆహార పదార్థాల దగ్గర నుండి వారి వ్యవహార శైలి అంతా కూడా ప్రధాన యాజకుడు వాటిని చూసుకోవాలి. అయితే ఇన్ని బాధ్యతలు కలిగిన ప్రధాన యాజకులు, ఇన్ని బాధ్యతలు నెరవేర్చాల్సిన ప్రధాన యాజకులు తాము చేయాల్సిన పనులు ప్రక్కన పెట్టేసి చెయ్యకూడని పని చేయడానికి ముందుకొచ్చారు. ఏంటా పని అంటే యేసుక్రీస్తు ప్రభువుని ఏం చేయాలట? చంపవలననే ఆలోచన. ప్రధాన యాజకుడా, నీ పనేంటి? దేవునికి ఇచ్చిన బాధ్యత ఏంటి? నువ్వు చేస్తున్న పనేంటి? ఆలోచన చేసావా? యేసుక్రీస్తు ప్రభువుని చంపడానికి ఆలోచన. ఎందుకు యేసు ప్రభువుని చంపడానికి వారు ఆలోచన చేశారు అంటే, వారు ప్రధాన యాజకుల యొక్క మాటలను, వారి ఉద్దేశాలను యేసు ప్రభు ఖండించాడు గనుక యేసు ప్రభువుని చంపాలని వారు మాయోపాయం చేత ఆయన పట్టుకోవాలని నిర్ణయించుకున్నారు. గమనించిన ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క బోధలు, ఆయన మాటలు అనేక సందర్భాల్లో ప్రధాన యాజకుల యొక్క పనిని, వారి యొక్క విధానాలను ప్రశ్నించాయి.
ఆ కారణాన్ని బట్టి యేసు ప్రభు మీద విపరీతమైన పగబెట్టుకుని ఆయన వెనక ప్రజలు వెళ్ళిపోతున్నారని చాలామంది ప్రజలు ఆయన వెంబడిస్తున్నారు. రాను రాను మా ఉద్దేశాలు నెరవేరవు, లేదా మా అధికారం చలామణికి రాదు, ఈ దేవాలయం యొక్క ఉద్దేశం కూడా పోతుంది అన్న ఆలోచనతో యేసు ప్రభువును పట్టుకోవాలని వారు నిర్ణయించుకున్నారు. మనందరికీ తెలుసు, అన్న కైపలు యేసు ప్రభువుని చాలా ఇబ్బంది పెట్టారు. గెత్సెమనే తోటలో ఆయన పట్టుకున్న దగ్గర నుంచి పిలాతు దగ్గర తిప్పారు, హేరోదు దగ్గర తిప్పారు. ఆఖరికి ఎలాగొకలా ప్రజలను రెచ్చగొట్టి యేసుక్రీస్తు ప్రభువును సిలువ వేయాలి, క్రూసిఫై హిమ్ అని ప్రజల చేత చెప్పించి పిలాతు నోరు కూడా మూయిపించి ఎట్టకేలకు యేసు ప్రభువుని సిలువ వేయడానికి వారు ఇష్టపడ్డారు. యేసు ప్రభువుని సిలువ వేశారు. ఆయన 3 రోజులు తిరిగి లేచారు. ఈ విషయాలన్నీ కూడా కైప గమనిస్తూనే ఉన్నాడు. అయితే యేసు ప్రభు చనిపోయిన 2 సంవత్సరాల తర్వాత పిలాతును మరియు కైపను ఆ ప్రక్కనే ఉన్న మరలా సిరియా రాజు ఆయన వారిద్దరిని డిపోజ్ చేసేస్తాడు, వారి బాధ్యతలను తొలగించేస్తాడు. అదొక అవమానం. జీవితాంతం ఉండాల్సిన కైప, జీవితాంతం టెంపుల్లో సేవ చేయాల్సిన కైప మధ్యలోనే అతని బాధ్యతలు ప్రక్క తీసేశారు. రెండవది, యేసు క్రీస్తు ప్రభు మరణానికి బాధ్యత వహించిన వ్యక్తుల్లో నేను కూడా ఒక్కడన్న గిల్ట్ అతనిలోకి ఎప్పుడైతే వచ్చేసిందో నిద్రపోయేవాడు కాదట. ఆలోచన విధానం మారిపోయింది. ఆ సందర్భంలో ఒక రోజున ఒక కఠినమైన నిర్ణయం తీసేసుకున్నాడు. అదేంటంటే, ఒక ప్రక్కన ప్రజల్లో అవమానం, రెండో ప్రక్కన యేసు ప్రభువుని చంపాను అన్న ఒక భావన ఏమన్నా అతనిలో బాగా ఎక్కువ పనిచేసి ఉండొచ్చు. ఒక రోజున కైప ఆత్మహత్య చేసుకుని చనిపోతారు, సూసైడ్ చేసుకుని. నేను ఆల్రెడీ చెప్పినట్టుగా పిలాతు యేసుక్రీస్తు ప్రభు తీర్పు తీర్చిన పిలాతు సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు. యేసుక్రీస్తు ప్రభుని ఇబ్బంది పెట్టిన కైప కూడా తర్వాత కాలంలో సూసైడ్ చేసుకుని చనిపోయాడు. ఇది చరిత్ర చెబుతున్న సంఘటన. ఈ సందర్భంలో ఈ అన్న మరియు కైపలిద్దరూ కూడా ప్రధాన యాజకత్వాన్ని సక్రంగా నెరవేర్చాల్సింది పోయి, నిత్య ప్రధాన యాజకుడిగా ఈ లోకానికి వచ్చిన యేసు ప్రభు దైవత్వాన్ని అర్థం చేసుకోవాల్సింది పోయి, మనం ఏ మెస్సియా కోసం అయితే కనిపెడుతున్నామో, ప్రధాన యాజకుని ధర్మాలు కానీ మందిర సేవలు కానీ ఏ మెస్సియా కొరకైతే ఫోర్ షాడోగా ఉన్నాయో, అంటే నీడగా ఉన్నాయో, ఛాయగా ఉన్నాయో, వాటిని నెరవేర్చడానికి లోకానికి వచ్చిన ప్రభు ఈయనే అని గుర్తించాల్సింది పోయి యేసుక్రీస్తు ప్రభుని తప్పుగా అర్థం చేసుకుని ఆయన మరణానికి కారకులయ్యారు అన్న మరియు కైపలు. వారు చేయాల్సిన పనులు ప్రక్కన పెట్టేసి దేవుణ్ణి గుర్తించక వారు విపరీతమైన ఇబ్బందుల్లోకి నెట్టివేయబడ్డారని లేఖనాలు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ఈ సందర్భంలో వారు యేసుక్రీస్తు ప్రభుని మాయోపాయం చేత పట్టుకుని ఆయన చంపవలనని ఆలోచన చేశారు. అంటే కైప మందిరంలో ప్రధాన యాజకుని ధర్మాలు మందిర సేవ ఎలా జరగాలన్న ఆలోచనకు బదులుగా ఎవరిని చంపాలన్న ఆలోచన జరిగింది? యేసయ్యను చంపాలన్న ఆలోచన జరిగింది. ఈ మొదటి మందిరం మనకు నేర్పించే పాఠం ఏంటి అంటే, ఈ సిలువ సమయంలో 3 మందిరాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అందులో ఈ మొదటి మందిరం, ప్రధాన యాజకుని మందిరం మనకు నేర్పించే పాఠం ఏంటంటే, మనిషి యొక్క ఆలోచన విధానం ఎలా ఉండాలి. వారు చేయకూడని ఆలోచన చేయడం ద్వారా ఇబ్బందులు పాలయ్యారు, నష్టపోయారు. మనిషి యొక్క ఆలోచన విధానం సరైనదైతే, మనుషుని యొక్క ఆలోచన సరైపోతే జీవితం కూడా సరైపోద్ది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆలోచన బాగోకపోతే, ఆలోచనలే గాడి తెప్పేస్తే, ఆలోచనలే దారి తెప్పేస్తే జీవితం కూడా ఏమైపోతూ ఉంటుంది? దారి తెప్పేస్తుంటుంది. నేను అంటూ ఉంటాను ఆ సందర్భాల్లో, మన జీవితాన్ని ఒక టీవీగా ఊహించుకుంటే మన ఆలోచనలు రిమోట్ కంట్రోల్ అనమాట. మన చేతిలో ఉండే రిమోట్ కంట్రోల్. ఇప్పుడు టీవీ ఎంత పెద్దదైనా, ఎంత ఖరీదైందైనా, ఎన్ని రకాలైన వంకర టెంకర్లు ఉన్నాయి. ఈ రోజుల్లో కర్వ్ టీవీలు అంటే కొంచెం బాగా ఫ్యాషను. ఆ మూలని ఈ మూల దాకా ఇలా తిరిగి ఉంటుంది టీవీ. దాన్ని కొనుక్కోవాలని చాలామంది ప్రయాసపడుతూ ఉంటారు. ఎంత ఖరీదైన టీవీ అయినా, ఎంత కాస్ట్లీ అండ్ ఎక్స్పెన్సివ్ టీవీ అయినా, దానిలో ఏ ఛానల్ రావాలనేది రిమోట్ ద్వారా కంట్రోల్ చేయబడుతుంది కదా. మన ఆలోచనలు కూడా రిమోట్ లాంటివే. మన జీవితాల్లో ఆలోచనలు కంట్రోల్లో ఉంటే అన్ని విషయాల్లో కూడా మనం సరిగా ఉంటాము. ఈ మొదటి మందిరం మనం నేర్పించే పాఠం ఏంటంటే, మన ఆలోచనలు ఎలా ఉండాలి, మన థింకింగ్ ఎలా ఉండాలి. చాలాసార్లు జీవితంలో ఇబ్బందులు, కష్టాలు, ప్రతికూలతలు రావడానికి కారణం మనిషి యొక్క ఆలోచన విధానం సరిగా లేకపోవడమే. యేసు ప్రభువు వారు కూడా ఈ లోకంలోకి వచ్చినప్పుడు మనిషి హృదయంలో నుండి వచ్చే మనిషిని పాడు చేస్తున్నాయి, అపవిత్రపరుస్తున్నాయి అని ఒక 13 రకాలైన విషయాలు ప్రభు ప్రస్తావిస్తూ, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మార్కు సువార్త 7:21 చదివితే మొట్టమొదటి మాటలో ప్రభు మాట్లాడింది ఏంటో తెలుసా? దురాలోచనలు అనే మాట వాడాడు. చెప్పండి, ఏ ఆలోచనలు ఉన్నాయంటే మనిషిలో? దురాలోచనలు. దాని ఇంగ్లీష్లో ఈవిల్ థాట్స్ అనే మాట వాడారు. చెడ్డ తలంపులు, కీడు కలుగు చేసే తలంపులు, దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు, దేవుని చిత్తానికి వ్యతిరేకమైన ఆలోచనలు చేయడం ద్వారా ఆ తర్వాత మిగతా పాపాలన్నీ కూడా మనిషి జీవితంలో ఒక్కొక్కటి కనెక్ట్ అవుతూ ఉంటాయి.
ఆలోచన విధానం సరి అయిపోతే మనిషి జీవితం ఏమైపోద్ది? సరి అయిపోద్ది. ఈ రోజుల్లో చాలామంది వ్యర్థమైన ఆలోచనల ద్వారా సఫర్ అవుతున్నారని మనం ఈజీగా చాలామందిని చూస్తూ ఉంటే ఆలోచన చేయొచ్చు, పరిశీలన చేయొచ్చు. యేసుక్రీస్తు ప్రభువారి విషయంలో ఇలాంటి ఆలోచనలు జరుగుతాయని పాత నిబంధనలో ప్రవచనాలు కూడా ఉన్నాయి. మీకు రెండు రెఫరెన్స్లు చూపిస్తాను మీకు. యేసు ప్రభు జన్మ గురించి ఏమున్నాయి చెప్పండి? ప్రవచనాలు ఉన్నాయి కదా. ఆయన కన్య గర్భాన పుడతాడని, ఆయనకి ఇమ్మానుయేల్ అని పేరు పెడతారని ప్రవచనం ఉందా లేదా? ఆయన బెత్లెహేములో పుడతారని ప్రవచనం ఉందా లేదా? ఆయన పుట్టిన తర్వాత రాజులు వస్తారని ప్రవచనం ఉందా లేదా? ఆయన పుట్టిన తర్వాత రామాలో అంగలార్పు వినబడుతుంది, రోదనధ్వని వినబడుతుందంటే యేసుప్రభు పుట్టినప్పుడు హేరోదు చిన్నపిల్లలను వధించేశాడు. ఆ సందర్భంలో దుఃఖం వచ్చింది. ఆ ప్రవచనం కూడా బైబిల్లో ఉంది. ఆయన ఐగుప్తు తీసుకుని పోతారని ప్రవచనం బైబిల్లో ఉంది. ఆయన బోధల గురించిన ప్రవచనం ఉంది, ఉపమానాల గురించిన ప్రవచనం ఉంది. ఆయన మరణాన్ని గురించి అయితే చాలా ప్రవచనాలు బైబిల్లో ఉన్నాయి. మనం ఈ 14 రోజుల్లో ఆయా సందర్భాల్లో వాటిని కూడా నేను ఒక్కొక్కటి మేము ముందు ఉంచుతాను. అయితే యేసుక్రీస్తు ప్రభు విషయంలో అక్కడున్న పెద్దలు లేదా ప్రధాన యాజకులు దురాలోచనలు చేస్తారు, దురాలోచన జరుగుతుంది అని పాత నిబంధనలో 2 చోట్ల ప్రవచనాలు ఉన్నాయి. ఆ రెఫరెన్స్ మీకు చూపించి నేను ఇంకా కొన్ని విషయాలు మీతో మాట్లాడతాను. 31వ కీర్తన 13వ వచనం మనం చదివితే దానిలో యేసుక్రీస్తు ప్రభువుని గురించిన ఆయన గురించి కొంతమంది దురాలోచన చేస్తారు అనే ప్రవచనం స్పష్టంగా అక్కడ రాయబడింది. కీర్తన గ్రంథం 31వ కీర్తన 13వ వచనం. అనేకులు నా మీద దురాలోచనలు చేయుచున్నారు, నాకు ప్రాణహాని చేయుటకై యోచించుచున్నారు. వారు గుసగుసలాడుట నాకు వినబడుచున్నది, నలు దిశలను నాకు భీతి కలుగుచున్నది. చూడండి, బైబిల్ గ్రంథంలో మెస్సయానిక్ సాంగ్స్ కొన్ని ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభుని గురించిన ప్రవచనాలను తెలియజేసిన కీర్తనలు కూడా కొన్ని ఉన్నాయి. కీర్తనల్లో కేవలం ఆరాధన అంశాలు మాత్రమే కాదు, ప్రార్థన మాత్రమే కాదు, కీర్తనల్లో కూడా ప్రవచనాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం చదువుకునే వాక్య భాగంలో మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే అనేకులు నా మీద ఏం చేస్తున్నారు? దురాలోచనలు చేస్తారు, మంచి ఆలోచనలు చేయట్లేదు. యేసు ప్రభుని గురించిన మంచి ఆలోచన చేయాలంటే ఆయన ఆరాధించే విషయంలో చేయాలి, ఆయన గణపరిచే విషయంలో చేయాలి, ఆయన కొరకు ఎలా జీవించాలని ఆలోచన చేసి ఉంటే బాగుండేది. ప్రధాన యాజకులుగా యేసు ప్రభుని వారు ఇంకా మహిమపరిచుంటే బాగుండేది. కానీ వారు దురాలోచన చేశారు, ప్రాణహాని చేయుటకై వారు యోచించుచున్నారు అన్న ఈ ప్రవచనం 31వ కీర్తన 13వ వచనంలో మనం చూసాం. ఇది ఆ నెరవేర్పు మనం మత్తయి సువార్త 26వ అధ్యాయం మొదటి 5 వచనాల్లో మనం చూసాం కదా. మరొక ప్రవచనం కూడా బైబిల్లో ఉంది, అది కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. కీర్తన గ్రంథం ఈసారి 2వ కీర్తన దగ్గరికి రండి. 2వ కీర్తన 3వ వచనం మనం చదివితే దానిలో ఈ మాట రాయబడింది. కీర్తన గ్రంథం 2వ కీర్తన 3వ వచనం. భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికి విరోధముగా ఏం చేశారు? నిలబడుచున్నారు. చూడండి, ఏలికలు ఏకీభవించి ఆలోచన చేస్తున్నారు. ఏలికలు అంటే అర్థం ఏంటి? రాజులని కదా, అధికారులని. ఏలికలు ఆలోచన చేసి చెప్పండి, అభిషక్తునికి వ్యతిరేకంగా ఆలోచన చేస్తున్నారు. ఈ 2 ప్రాముఖ్యమైన వచనాలను మనం తీసుకుంటే యేసుక్రీస్తు ప్రభువు మీద దురాలోచన జరుగుతుంది, మాయోపాయం చేత, కపటోపాయం చేత యేసు ప్రభువును పట్టుకోవాలన్న ఆలోచన వారికి వస్తుంది అని ప్రవచనాలు బైబిల్లో మనం చూస్తున్నాం. ఇప్పుడు ఈ మాటను బేస్ చేసుకొని ప్రధాన యాజకుడు ఆలోచించాల్సిన విధానంలో ఆలోచించినందువలన కయప జీవితం ఒక వినాశనమైన పరిస్థితిలో ముగించబడింది. ఆత్మహత్య దిశగా అతను నడిపించబడ్డాడు. కయప ఆలోచనలు బాగా ఉండుంటే అతని జీవితం మరొకలా ఉండేది. కానీ ఆలోచన చెడిపోవడం ద్వారా అతని జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఈ ఆలోచన మందిరం మనకు నేర్పించే మొదటి పాఠం ఏంటంటే మన ఆలోచనలు ఎలా ఉన్నాయి, మన యోచనలు ఎలా ఉన్నాయి, మన తలంపులు ఎలా ఉన్నాయి. బహుశా మన ఆలోచనలను మనుషులు గుర్తుపట్టలేకపోవచ్చు, కానీ ఎవరు గుర్తుపడతారు? దేవుడు గుర్తుపడతాడు. ఎందుకంటే మనుషులైతే మనిషి యొక్క పై రూపాన్ని చూస్తాడేమో, కానీ దేవుడు అంతరంగాన్ని చూసేదేవుడు. నీ ఆలోచన విధానం ఎలా ఉంది, నీ యోచనలు ఎలా ఉన్నాయి, నీ తలంపులు ఎలా ఉన్నాయి అనేది దేవుడు స్పష్టంగా చూస్తున్నాడు. సో ఎంటైర్ బైబిల్ని మనం జాగ్రత్తగా గమనిస్తే, బైబిల్ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా చదివితే 2 రకాల ఆలోచనలు చూడండి. ఎప్పుడైనా బైబిల్ గ్రంథాన్ని మనం చూస్తే 2 విభాగాలు ఎప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకటి, ఒక మనిషికి ఉండకూడని ఆలోచనలు, రెండవది ఉండాల్సిన ఆలోచనలు. ఈ రెండింటిని మనం ఈరోజు బేరీ చేద్దాం.
యేసుక్రీస్తు ప్రభువును పట్టుకోవాలని మాయోపాయం చేత ఆలోచన చేసిన ఆలోచన మందిరం మనకు నేర్పించే పాఠాలు ఏంటంటే, దేవుని బిడలంగా లేదా విశ్వాసులంగా దేవుని దగ్గరికి వచ్చిన వారంగా మన ఆలోచనలు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనే విషయాలు నేను రెఫరెన్స్లు మీకు ఇచ్చి ఒక రెండు ఎగ్జాంపుల్స్ కూడా మీకు ఇచ్చి బైబిల్లోంచే నా సందేశాన్ని ఈరోజు ముగిస్తాను. రేపు రాత్రి మిగతా 2 మందిరాల గురించి కొంచెం క్విక్గా మీతో మాట్లాడతాను. ఈరోజు ఆలోచన మందిరం ఆలోచన చేస్తున్నప్పుడు మన ఆలోచనలు ఎలా ఉండాలి, ముందు ఉండకూడని ఆలోచనలు ఏంటో ఒకసారి పరిశీలించేద్దాం. కీర్తన గ్రంథం 1వ కీర్తన 1వ వచనంలో ప్రారంభమే ఒక మాట బైబిల్లో రాయబడుతుంది. 150 కీర్తనలు కలిగిన కీర్తన గ్రంథంలో మొట్టమొదటి కీర్తన 1వ వచనమే ఒక ఇన్స్ట్రక్షన్తో స్టార్ట్ అయింది, ఒక సూచనతో స్టార్ట్ అయింది, ఒక ఆజ్ఞతో స్టార్ట్ అయింది. ఏంటిదంటే, దుష్టుల ఆలోచన చొప్పున మీరేం చేయకండి, నడవద్దు అనే మాట. బ్లెస్డ్ ఈస్ ద మ్యాన్ హూ వాక్స్ నాట్ ఇన్ ద కౌన్సిల్ ఆఫ్ ద వికెడ్ అనే మాట ఇంగ్లీష్లో మనం చూస్తున్నాం. అంటే భక్తిహీనుల ఆలోచన, దుష్టుల ఆలోచన చొప్పున మనం ఏం చేయకూడదు, నడవకూడదు అన్నాడు. ఆ తర్వాత సామెతల గ్రంథం 10వ అధ్యాయం 20వ వచనం చదివితే అక్కడ మరొక మాట కూడా రాయబడింది. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 20వ వచనం మనం చదివితే దానిలో రాయబడిన మాట ఇలా ఉంది, నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి లాంటిది, భక్తిహీనుల ఆలోచన చెప్పండి ఎలాంటిదంట, పనికి మాలిన ఆలోచన. ద హార్ట్ ఆఫ్ ద వికెడ్ ఈజ్ లిటిల్ వర్డ్ అన్నాడు. అసలు పనికిరాందంట ఆలోచన, పనికి మాలిన ఆలోచన. భక్తిహీనుల ఆలోచనలు పనికిరావు, ఏ విధమైన లాభం లేదు అక్కడ, ఏ విధమైన మంచి అక్కడ జరగదు. అయితే నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి లాంటిది అన్నాడు. అంటే వెండి అంటే ఒక లోహం గురించి నేను మాట్లాడడం లేదు, కానీ ప్రశస్తమైన లోహంగా, వెండి బంగారాలు ప్రాముఖ్యంగా ఆ పదాన్ని, ఆ జంట పదాలు మనం వాడుతుంటాం. విలువైన వాటికి పోల్చే ఆ అనుభవాన్ని మనం చూస్తున్నప్పుడు నీతిమంతుని యొక్క నాలుక ప్రశస్తమైన వెండి లాంటిది, కానీ భక్తిహీనుల ఆలోచనలు పనికి మాలినవి అన్నాడు. ఆ తర్వాత రోమిలికి రాసిన పత్రిక 13వ అధ్యాయం 14వ వచనం చదివితే, శరీర విషయాల మీద ఆలోచన ఉంచొద్దు అని అపోస్తలుడైన పౌలు పరిశుద్ధాత్మ ద్వారా తెలియచేస్తున్నాడు. మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకున్న వారే శరీరేచ్ఛలను నెరవేర్చుకున్నటకు శరీరం విషయమే మీరు ఏం చేయకండి, ఆలోచన చేయకండి. కొంతమంది ఎప్పుడు ఆలోచన శరీర విషయమే, ఏమి తిందామా, ఏమి త్రాగుదామా, ఏం కట్టుకుందామా, ఏమి సంపాదించుకుందామా, ఏమి ఎలా ఆనందిద్దామా, సంతోషిద్దామని దే ఆల్వేస్ థింక్ అబౌట్ దేర్ ఫ్లెష్. ఆ శరీరాన్ని సంతృప్తిపరచడానికి శరీర విషయమే ఆలోచన చేసేవారు చాలామంది ఉన్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభువును ధరించుకున్నవారు శరీర విషయాల గురించి ఏం చేద్దన్నాడు, ఆలోచన చేయొద్దు అనే మాట అక్కడ రాయబడింది. బేస్డ్ ఆన్ దీస్ 3 స్క్రిప్చర్స్, ఈ 3 రకాలైన ఆ వాక్య భాగాలను మనం పరిశీలన చేసిన పిదప దుష్టుల ఆలోచన, పనికిమాలిన ఆలోచన, శరీర విషయముల ఆలోచన చేయొద్దు అని బైబిల్ స్పష్టంగా చెప్పడాన్ని మనం గమనించాలి. మన ఆలోచన విధానంలో మార్పులు వస్తే జీవితంలో కూడా మార్పులు వస్తాయి. అయితే గమనించిన ప్రియులారా, నేను ఇక్కడ ఈ దుష్టుల ఆలోచన లేదా పనికి మాలిన వారి ఆలోచన, శరీరానుసారుల ఆలోచన గురించి ఆలోచన చేస్తుంటే పాత నిబంధనలో ఒక 2 సంఘటనలు మీకు జ్ఞాపకం చేస్తాను, ఉదాహరణలు కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. బైబిల్ గ్రంథం ఎంత గొప్పగా ఉంటుందంటే ప్రతి అంశానికి ఒక ఉదాహరణ ఎక్కడో చోట బైబిల్లో మనకు కనబడుతూనే ఉంటుంది. ఆ ఉదాహరణలు మీకు ఇచ్చి నేను మనకు ఉండాల్సిన ఆలోచనలు ఏంటి, మన ఆలోచన విధానాన్ని మార్చుకుంటే మనకేం ప్రయోజనాలు కూడా మీతో మాట్లాడిన సందేశాన్ని ముగిస్తాను. ఆదికాండం 49వ అధ్యాయం దగ్గరికి రండి. ఆదికాండం 49వ అధ్యాయం 6వ వచనంలో యాకోబు ఇలా అంటున్నాడు. ఆ మాటను ఒకసారి పరిశీలించారు. Genesis chapter 49 and verse 6, దానిలో ఈ మాట ఉంది, నా ప్రాణమా వారి ఆలోచనలలో చేరవద్దు, నా ఘనమా వారి సంఘముతో కలుసుకొనవద్దు. ఎందుకు కలవద్దు, ఎందుకు వారి విషయంలో ఆలోచించేది లేదా వారిలా ఆలోచన చేయొద్దంటే వారికి కోపం వచ్చి మనుషులను ఏం చేశారట, చంపారు. ఈ మాట పలుకుతుంది ఎవరిక్కడ, యాకోబు. ఎవరి గురించి చెప్తున్నాడో తెలుసా, తన కొడుకులే 2 ఉన్నారు. ఆ 2 పేర్లు ఏంటంటే షిమ్యోను మరియు లేవి, సిమియన్ అండ్ లీవాయ్. ఆ 2 కొడుకుల గురించి మాట్లాడుతున్నాడు. 49వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్తారు చదివితే యాకోబు తన కొడుకుల విషయమై వారికి ఏం జరగబోతుందో లేదా వారి ఉద్దేశాలు ఏంటో, వారి గతం ఏంటో చాలా స్పష్టంగా మాట్లాడాడు. షిమ్యోను లేవి దగ్గరికి వచ్చేసరికి, నా ప్రాణమా నీవు వారి ఆలోచనలో ఏం చేయొద్దు,
చేరవద్దు. ఎందుకంటే ఒక పర్టికులర్ టైంలో సిమియోన్ అండ్ లీవాయి ఆలోచనలు బాగాలేదు. వారి కోపం వచ్చేసి మనుషులను ఏం చేశారట? చంపేశారు. మీకు విషయం తెలుసా? కోపము మనిషిని నరహత్యకైనా లేదా ఆత్మహత్యకైనా తీసుకెళ్తుంది. ఈ రోజుల్లో ఎంతమంది కోపం చెప్పండి కుటుంబాలను పాడు చేయట్లేదు, బంధాలను విడగొట్టట్లేదు. భర్త ఏదో అన్నాడు ఒక మాట, సహించే మనసు భార్యలో లేదు. తాసుపాములు వేసినట్టుగా లేవడం, గట్టిగా అరవడం, పెట్టె సర్దుకుని ఇంటికి వెళ్ళిపోవడం, అక్కడితో కుటుంబ బంధం తెగిపోవడం. భార్య ఏదైనా కొన్ని పరిస్థితులను బట్టి, ఆమెకున్న ఆరోగ్య పరిస్థితులను బట్టో ఏదో సణిగిందో లేకపోతే ఏదో అందో అర్థం చేసుకునే భర్తలు ఉన్నారు ఈ రోజుల్లో. కొన్ని సందర్భాల్లో స్త్రీల యొక్క మానసిక స్థితి సరిగా ఉండకపోవచ్చు. వారి యొక్క హెల్త్ కొన్నిసార్లు సపోర్ట్ చేయనప్పుడు నెలలో కొన్ని రోజులు వారికి ఉన్న పరిస్థితిని బట్టి ఆ సందర్భంలో కొంచెం ఇరిటేషన్ ఉంటుంది వాళ్ళకి. ఎవరో అన్నారు పెద్దలు, ఆ సమయంలో అన్నట్టు ఆ ఇరిటేషన్ టైంలో సూర్యుడు పదమడ ఉదయిస్తాడంటే అనాలట, అంతే. అప్పుడే కుటుంబం బాగుంటుందట. లేదు కదమ్మా తూర్పును కదా అంటే కోపం వచ్చేద్దండి ఆవిడికి. అందును బట్టి పురుషులకి ఇలాంటి విజ్డమ్ ఉండాలి. కొన్ని సందర్భాలు, అన్నిసార్లు అంటలేదు, కొన్ని సందర్భాల్లో వారి హెల్త్ సపోర్ట్ చేయనప్పుడు ఆ సిచ్యువేషన్లో కుందేలుకి 3 కాళ్ళు ఉంటాయంటే 3 4 ఉన్నాయని ఎవరన్నారు అంటే చక్కగా రిలాక్స్ అయిపోద్ది. అలా కాకుండా కుందేలుకి 4 కదా ఉంటాయంటే గొడవ వస్తుంది. ఆ విజ్డమ్ పురుషుల్లో ఉండాలి, కుటుంబ యజమానిగా నీలో ఉండాలి. భార్య కొన్నిసార్లు ఏదో తెలుసో నేను ఇరిటేట్ చేసే పరిస్థితుల్లో కూడా నువ్వు ఎంత సహనంగా ఉంటావో నీ కుటుంబాన్ని అంతా కాపాడుకుంటావు. ఆ సహనం పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి పురుషునికి ఇచ్చునుగాక. హల్లెలూయా. అలా అని చెప్పి మా ఆయన గారు ఎంత సహనం అని చెప్పి అన్ని సమయాల్లో మీరు ఎగిరేరు అనుకోండి, ఫాట్మనోడు కొడతాడు రోజు. ఆ స్థితి తెచ్చుకోకండి, ఆ పరిస్థితి రానివ్వకండి. వాళ్ళని కూడా అర్థం చేసుకోవాలి. కుటుంబాల్లో కోపం కొన్నిసార్లు మనుషులు ఇబ్బంది నెట్టేస్తాయి. యవనస్తులు ఉంటారు కొంతమంది, తల్లిదండ్రులు ఏదైనా వద్దు అంటే కోపం వచ్చేస్తుంది. మొన్న ఈ మధ్యన మీరు న్యూస్ పేపర్లో చూసుంటారేమో, ఒక తల్లి కుమారుణ్ణి వీడియో గేమ్స్ ఆడొద్దు, ఎస్పెషల్లీ పబ్జీ గేమ్ ఆడొద్దని వార్న్ చేసిందట కొడుకుని. వాడు బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు, ఒకడే కొడుకు. తల్లి కష్టపడి వాడిని పోషిస్తుంది, చదివిస్తుంది. వాడు చదువుకోకుండా వీడియో గేమ్స్లో పడిపోయాడు, పబ్జీ ఆటలో పడిపోయాడు. దానికి బానిసైపోతే ఒక రోజున చాలా తీవ్రంగా మందలించింది, రే జీవితాంతంగా ఫోన్ అనేటరా, చదువు ఏమైపోద్ది, నువ్వు ఉన్నతమైన స్థితికి రావాలా, పబ్జీ ఆట ఏమిస్తుంది, మానసికంగా నన్ను ఇబ్బంది పెట్టేస్తుంది, రాత్రులు నిద్రపోవట్లేదు వాడు. అలా ఫోన్తో ఆ పబ్జీ ఆడడం, చేతులు అలా షివరింగ్ అవుతున్నాయి, షేక్ అవుతున్నాయి. తల్లి పరిస్థితి మందలిస్తే తెల్లారేసరికి తల్లిని చంపేశాడు. బీటెక్ చదువుతున్న ఒక యవనస్తుడు, వాడు చూడడానికి ఎంత అమాయకుడు ఉన్నాడు, వీడ ఒక మర్డరర్ అనిపించే పరిస్థితి. వాడు పోలీస్ స్టేషన్లో 2 చేతులు కొట్టుకుని ఎంత అమాయకంగా కూర్చున్నాడో, హీ కిల్డ్ హిస్ మదర్. కారణం ఏంటంటే కోపం వచ్చేసింది. వద్దు అన్నది తల్లి, ఈ పని చేయొద్దు అన్నది కోపం వచ్చేసింది. వారు కోపంతో మనుషులను చంపేశారో. నా ప్రాణమా, నువ్వెప్పుడు అలాంటి ఆలోచనలు తీసుకురావద్దు. ఎవరి మీద కోపం ఉందా, ప్రతీకార హత్య ఉందా, పగ తీర్చుకోవాలన్న ఆలోచనతోనే బతుకుతున్నావా? నేను చాలాసార్లు చెబుతున్నాను, ఆ కోపం ఇతరులకు ఎంత నష్టాన్ని కలిగజేసిన తర్వాత సంగతి, కానీ మొట్టమొదటిగా ఆ కోపము, ఆ ప్రతీకార హత్య నిన్నే దహించేస్తుంది. నీ గమ్యం చేరుకోకుండా ఆపేస్తుంది, నీ ఉద్దేశాలు నెరవేర్చకుండా నిలుపు చేస్తుంది, నీ పట్ల దేవునికున్న ప్రణాళికలు నిలుపు చేసే పరిస్థితి నీ కోపం తీసుకొస్తుందేమో. ఎందుకంత కోపం వచ్చేసింది షిమ్యోను, లేవీలు? నేను అవన్నీ మరలా ఎక్స్ప్లెయిన్ చేయాలని ఉద్దేశం కాదు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత జెనసిస్ చాప్టర్ 34 చదివితే వాళ్ళ సహోదరి అయిన దేనా విషయంలో ఒక సంఘటన జరిగింది. దేనా సాయంకాలం అయిపోయేసరికి ఆ ఊరి ప్రజలందరినీ చూడడానికి బయలుదేరిందట. ఇట్ వాస్ ఎ రాంగ్ టైం, ఈవినింగ్ టైం. బహుశా ఎందుకు వెళ్ళిందో మనకు తెలియదు. పడకూడని వ్యక్తి కంట్లో పడ్డది దేనా వెళ్ళి. షెకెము అనబడే ఒక యంగ్స్టర్ ఉన్నాడు, అతని తండ్రి హమోర్. అతని కంట్లో పడింది, అందంగా ఉందని మోహించాడు, తీసుకెళ్ళి ఆమెను ఇబ్బంది పెట్టేశాడు. ఈ సంఘటన యాకోబుకి, అతని అన్నలకి, యాకోబుకి ఆ తర్వాత దీనా యొక్క సహోదరులకు తెలిసింది. వారు వెయిట్ చేశారు. ఈ లోపల హమోర్ వచ్చి షెకెముని తీసుకొచ్చి బేరం ఆడుతున్నాడు. మీ కుమార్తె మీద మా కుర్రోడికి మనసు పడింది, కొంచెం పెళ్లి చేసేద్దాం, మీరు ఎంత కట్నం అడుగుతారో అడగండి, ఇచ్చేద్దాం అని చెప్పి జరగకూడని పనులన్నీ జరిగిన తర్వాత బేరాలాడడం మొదలుపెట్టారు. యాకోబు చేసేది లేక అన్నట్టుగానే తల ఊపుతున్నాడు. ఆ సందర్భంలో ఒక ఆలోచన చేశారు, సార్ మా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే ఓ పద్ధతి ఒకటి ఉందండి, అది మీరు చేయాల్సిందే, అది లేకుండా మా కుమార్తెను ఇవ్వలేమంటే
వాళ్ళు కొంచెం వాళ్ళకి ఇబ్బంది అయినా కష్టమైనా సరే మీరు అన్నారు కాబట్టి దీనా కోసం మా వాడు షెకెం బాగా మనసుపడ్డాడు కాబట్టి ఆ పని చేసేస్తామని చెప్పి వాళ్ళందరూ కూడా యాకోబు అతని అన్నలు చెప్పిన సలహా మేరకు ఆ పని చేసిన తర్వాత 3వ రోజు వారందరూ కూడా ఒక చోట బలహీనంగా ఉన్న ఆ సమయంలో ఈ షిమ్యోను మరియు లేవి వెళ్ళి కనబడినట్టు చంపేశారు. వారి కత్తులకు పని చెప్పారు, కనబడి వధించేశారు, రక్తపు టేరులు పారించేశారు. ఆ ప్రాంతం అంతా కూడా షెకెం ప్రాంతం అంతా కూడా రక్తపు టేరులు పారాయి, వారి ఆస్తిని అంతా దోచుకొచ్చేశారు. ఎప్పుడైతే ఈ సంఘటన యాకోబుకు తెలిసిందో బుర్ర బాదుకుని తల బాదుకుని ఏడ్చాడు, మీరు నాకు తీవ్ర అవమానాన్ని తీసుకొచ్చారని. జెనసిస్ చాప్టర్ 34 మీరు చదివితే అక్కడ ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అని చెప్పడానికి లేదు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక స్థాయిలో తప్పు చేస్తూనే వచ్చారు. మొట్టమొదటిగా యాకోబు ఆ షెకెము ఎదుట పాకలు వేయడం తప్పు. దీనా సాయంకాలం ఇంటి నుండి బయటికి వెళ్ళడం తప్పు. కొంతమంది యవన బిడ్డలు యవనస్తున్నారు అమ్మాయిల గురించి మాట్లాడుతూ మీరు సాయంకాలం టైం ఉందిగా అని చెప్పి షికారులు చేస్తే పడకూడని వారి కంట్లో పడతారు. లేనిపోయిన సమస్యలు వస్తాయి మీ జీవితంలో. టైం ఉందా, ఇంట్లో కూర్చోండి, ప్రార్థన చేసుకోండి. ఏదైనా అత్యవసరం అయితే, నిజంగా ఏదైనా పని ఉంటే, ప్రార్థన ఉంటే, లేదా ఎక్కడికైనా ఏమైనా కొనుక్కోవాలని కనుక వెళ్తే ఎవరినో ఒకళ్ళు తోడు తీసుకుని ఎవరో ఒకళ్ళు సహకారం తీసుకుని ఇంటి బయటికి వెళ్ళండి. కానీ సమయం ఉంది కదా అని చెప్పి ఎవరో పిలిచారు కదా అని చెప్పి రోడ్ల మీద తిరుగుతుంటే పడకూడని వారి కళ్ళు మీ మీద పడతాయి. ఆ తర్వాత ఇబ్బందులు ఎలా ఉంటాయంటే మీరు వారిని వదిలేద్దాం అనుకున్న వారు మిమ్మల్ని ఏం చేయరు, వదిలిపెట్టరు. యాసిడ్ దాడులు కావచ్చు, లేకపోతే రకరకాల పరిస్థితులన్నీ రావడానికి కారణం ఏంటంటే ఇవ్వకూడని అవకాశం ఇచ్చిన తర్వాత నువ్వు తీసుకున్నంత లైట్గా ఎదుటి వ్యక్తి తీసుకోకపోవచ్చేమో, ఇబ్బందులు వస్తాయి. సాయంకాలం ఆఫీసర్ కొంతమంది ఏదో అలా బయటికి వెళ్ళొద్దాం, షికార్కి వెళ్ళొద్దాం అన్నట్టుగా వెళ్ళిపోతారు. కానీ లేనిపోయిన అవకాశాలు వేరే వాళ్ళకి ఇచ్చినట్టు అవుతుంది. ఏదైనా నిజంగా పని ఉంటే, సిన్సియర్గా ఏదైనా పనుండి ఏదైనా ఎక్కడికైనా వెళ్ళాల్సిన అవసరం ఉంటే ఒక 2-3 లేకపోతే కుటుంబ సభ్యులు ఎవరితో ఉండి వెళ్ళడం పర్లేదు. కానీ ఒక్కరే తిరిగేసి ఊరంతా షికారు చేసి వస్తానని పరిగెత్తేవంటే పడకూడని వారి కంట్లో పడ్డావంటే ఆ తర్వాత నీ శ్రమలు నీ ఇబ్బందులు మామూలుగా ఉండవు. మానసికంగా ఛిద్రమైపోతావు, శారీరకమైన బాధలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. దీనా చేసిన పని అదే. సాయంకాలం అయిపోయేసరికి ఊరు చూద్దామని వెళ్ళింది, జీవితాన్ని పాడు చేసుకుంది. ఆ తర్వాత దీనా జీవితం ఒక పరిస్థితి అయితే ఉందో, నేను అది తర్వాత ఎప్పుడైనా మాట్లాడతాను. కానీ అప్పటికే జరగకూడని నష్టం అంతా జరిగిపోయింది. తన అన్నలైన షిమ్యోను లేవీల్ని హంతకులుగా మార్చేసింది. యాకోబు బాధపడ్డాడు, ఏడ్చాడు, దుఃఖపడ్డాడు, గుండెలు బాదుకున్నాడు, ఏదో సాధిద్దామని ఆ ప్రాంతానికి వచ్చాడు. ఇలాంటి పరిస్థితులు వచ్చాయి. అప్పుడు అంటున్నాడు, మీలో ఏ ఒక్కరు కూడా షిమ్యోను లేవి లాంటి ఆలోచనలు మీరు ఏం చేయకండి, చేరకండి. ఆ డ్యామేజ్ అక్కడితోనే ఆపుంటే బాగానే ఉండదు. కానీ ఆ డ్యామేజ్ని ఇంకా షిమ్యోను లేవీలు కొనసాగించి ఆ ప్రాంతంలో వాళ్ళందరూ కూడా చంపేశారు. ఒక బ్లడ్ మార్క్ ఆ కుటుంబం మీద పడిపోయింది. యాకోబు కొడుకులు షిమ్యోను లేవీలు నరహంతకులు అయిపోయారు. మీకు తెలుసా, ఆ తర్వాత చాలా కాలం షిమ్యోను లేవీలకి సరైన పోర్షన్ ఇశ్రాయేలు ప్రాంతంలో లేదు. బట్ వన్ డే సినాయి పర్వతం దగ్గరికి వచ్చేసరికి మోషే ప్రజలందరూ దారి తప్పిపోయిన ఆ పరిస్థితుల్లో నా పక్షంగా ఎవరైనా నిలిచేవాళ్ళు ఉంటారంటే అప్పుడు లేవి గోత్రం ముందుకు వచ్చారు. దే రికగ్నైజ్డ్ దేర్ ఫ్లాస్ అండ్ దేర్ మిస్టేక్స్. దే వాంటెడ్ టు కమ్ బ్యాక్ టు గాడ్. ఆ లేవి గోత్రం అంతా కూడా నరహంతకులు అని ముద్ర వేయబడిన ఆ గోత్రం మోషే ప్రక్కకు వచ్చి నిలబడ్డారు. వీ వుడ్ లైక్ టు స్టాండ్ బై యూ లార్డ్, వీ వుడ్ లైక్ టు స్టాండ్ బై యూ మ్యాన్ ఆఫ్ గాడ్ అని నిలబడేసరికి అప్పుడు దేవుడు ఆ గోత్రాన్ని ముట్టి యాజక ధర్మాన్ని వారికి ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. What a wonderful God we are serving. Your past life doesn't determine your future when you submit your life to God. షిమ్యోను లేవీల ఆలోచనలు బాగాలేదు, కోపం వచ్చేసింది వాళ్ళకి. తమ యొక్క సహోదరిని పాడు చేసిన షెకెమును అతను ఊరు వారందరినీ చంపేశారు. కోపం ఒక మనిషి నరహత్య తీసుకుపోయింది. నీ ఆలోచనలు కూడా కోపంతో ఉన్నాయా? ఏ పని చేసినా ప్రతీకారంతో చేస్తున్నావా? కొంతమంది ప్రతీకారం ఎలా ఉంటుందంటే చచ్చిపోయే లోపల మా అత్తగారి సంగతి తేల్చాల్సింది అన్నట్టు బతుకుతాడు అల్లుడు గారు. ఏంటంటే కట్నం డబ్బులు 5,000 తక్కువ ఇచ్చారట. ఇప్పుడు ప్రతీకారం లైఫ్ లాంగ్ ఎవరి మీద? అత్తగారి మీద లేదా మామగారి మీద. బైక్ కొని ఇస్తానండి, ఇవ్వలేదండి. పోనీ ఇవ్వలేదు, ఇద్దాం అనుకున్నారు, నువ్వు మంచోడు అని ఇవ్వలేదు. ఇవ్వనప్పుడు ఎందుకు మళ్ళీ సాధిస్తావు? జీవితాంతం బైకో అని ఆ మాత్రం నువ్వు కొనుక్కోలేవా కష్టపడి? కొంతమంది పెళ్ళప్పుడు అయ్యిస్తామన్నారు, ఇవ్వలేదండి. అందరూ బట్టి వాళ్ళంటే మాకు పడదండి. బంధాల్లో డబ్బులను చొప్పించి ఆ డబ్బుల్ని జీవితాంతం ఎందుకు కొనసాగింపజేస్తావు? కోపం ఉందా ఎవరి మీదన్నా? తోటి విశ్వాసుల మీద కోపం కొంతమందికి. నేను ఆ సంఘానికి వస్తాను కానీ ఆ పక్కన మాత్రం ఏం చేయనండి, కూర్చోనండి. మరి రేపు పొద్దున పరలోకానికి వస్తుంది, అప్పుడు ఎక్కడికి వెళ్తావు? ఇంకో రాజ్యం ఏమైనా వెళ్తావా?
ఆమె కూడా అక్కడ ఉండదు, పరలోకంలో ఉండాల్సిందే నువ్వు. సంఘానికి ఎవరో వస్తున్నారు, అందులో బట్టి నేను రాను, వాళ్ళ మీద కోపం వచ్చింది కాబట్టి నేను రాను. ఒక ఆమెను అడిగాం, అమ్మ ఉన్న పళ్ళంగా మందిరం ఎందుకు మానేసామంటే మా తోడుకోళ్ళు మీ మందిరానికి వస్తుందండి, ఆమె వచ్చినంతకాలం నేను రానండి అంది ఆమె. చెప్పండి, ఆ తోడుకోళ్ళకి ఆమెకి పడదట, ఆ తోడుకోళ్ళు ఆమెకి ఏవో గొడవలు వచ్చాయి, అందులో బట్టి ఆమె వస్తుందని ఏమి ఎక్కడికి రాదట, దేవుని మందిరానికి రావద్దు. ఎవరి మీద కోపం? కొన్నిసార్లు కొంతమంది దేవుని సేవకుల మీద కోపం, ఏదైనా గద్దించారంటే కోపం. కొంతమందికి ఇంకెవరో దొరకపోతే ఎవరి మీద కోపం, ఇంక సాక్షాత్ దేవుని మీదే. ఆయన నాకు ఇది చేయలేదు, అది చేయలేదు, ఇది చేయలేదు, అది చేయలేదని దేవుని మీద కోపగించుకుని కూర్చుంటారు చాలామంది. వారి ఆలోచనలో చేరొద్దు, ఎందుకంటే వారి ఆలోచన బాగలేదు. వారి కోపం వారిని నరహంతులుగా మార్చేసింది. ఈరోజు మీరు పేపర్లో చూసుంటే ఒక తల్లి తన 3 బిడ్డల్ని చంపేసింది. 3 బిడ్డల్ని పెరుగన్నల విషయం కలిపేసి. 4 చంపాలని ప్లాన్, కానీ 3 దొరికారు. ఆ 3 మగపిల్లలే చచ్చిపోయారు. ఏంటంటే ఒక అక్రమ జీవితం, అక్రమ బంధం. భర్త ఉండగానే పరపురుషునితో అక్రమ బంధం పెట్టుకుంది. ఆ భర్తను తొలగించాలనుకుందో ఏంటో భర్తకి పిల్లలకి పెరుగన్నంలో విషయం కలిపేసింది. ఆయన ఎందుకో అన్నీ తిన్నాడు కానీ పెరుగన్నం తినలేదంట. ఆయన అన్నీ తిన్నాడు, కూరలు వేసుకుని తిన్నాడు, కానీ పెరుగన్నం దగ్గరికి వదిలే అన్నాడు. ఆ వద్దనేది ఆ రోజున ఆ ప్రాణం కాపాడేసింది అతను. కానీ పిల్లలు అమాయకులు తినేసారు పెరుగన్నం, 3 చచ్చిపోయారు. చూడడానికి ఎంత అమాయకురాలుగా ఉందో. కోపం మనిషిని నరహత్యకు తీసుకెళ్ళిపోయింది. వారు ఎద్దుల కాలి కండరాలను కట్ చేసేశారు. యాకోబు ఏడ్చాడు, దుఃఖపడ్డాడు తమ కొడుకుల ప్రవర్తన బట్టి. వారి ఆలోచన కోపము, ప్రతీకార ఇచ్చ మనలో ఉందా? తీసేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయను గాక. ఆమేన్. 2వ ఆలోచన దగ్గరికి వద్దాం. చూడండి, ఉండకూడని ఆలోచనలు ఏంటని పరిశీలన చేస్తూ ఉంటే ఈ ఆలోచన మనం నేర్పిస్తుంది. 2 Samuel chapter 15:31. సమూయేలు గ్రంథం 2వ గ్రంథం 15వ అధ్యాయం 31వ వచనంలో, అంతలో ఒకడు వచ్చి అబ్షాలోము చేసిన కుట్రలో అహీతోపెలు కూడా చేరియున్నాడని దావీదునకు తెలియచేయగా దావీదు యెహోవా అహీతోపెలు యొక్క ఆలోచనను చెడగొట్టుమని, అహీతోపెలు యొక్క ఆలోచన చెడగొట్టుము అని ప్రార్థన చేశాను. చెప్పండి, ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. దావీదు అహీతోపెలు ఆలోచన ఏం చేయమన్నాడు? చెడగొట్టమని ప్రార్థన చేశాడు. ఎందుకోసం తెలుసా? అహీతోపెలు సామాన్యమైన వాడు కాదు. హీ వాజ్ ఎ చీఫ్ అడ్వైజర్ టు డేవిడ్. దావీదుకు ముఖ్య సలహాదారుడు అహీతోపెలు. కానీ ఒక సందర్భంలో అహీతోపెలు దావీదు పక్షంగా నిలబడాల్సింది పోయి ఎవరి పక్షంగా నిలబడ్డాడు? వెళ్ళి అబ్షాలోం పక్షంగా నిలబడ్డాడు. ఈ అబ్షాలోం ఎలాంటోడు అంటే పైకి చూడ్డని చాలా మంచోడుగానే కనబడ్డాడు, కానీ లోపల భయంకర కుట్ర పన్నాడు. వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళాడు. డాడీ నేను ఎంతకాలం కొంత దూరంలో ఉన్నాను కదా, ఆ ప్రాంతంలో నేను క్షేమంగా కనుక వస్తే నేను దేవునికి మొక్కు తీర్చుకుంటాను అనుకున్నాను, ఆయన దర్శిద్దాం అనుకున్నాను. ఇఫ్ యూ పర్మిట్ మీ ఐ వుడ్ లైక్ టు గో టు హెబ్రోన్. నేను హెబ్రోన్కి వెళ్తాను, ఆ ప్రాంతానికి వెళ్ళి నేను అనుకున్నది ఏదో నెరవేర్చుకుని వస్తాను, వెళ్ళనా డాడీ అన్నాడు. దావీదు ఓకే మై సన్, నా కుమారుడా వెళ్ళన్నాడు. అబ్షాలోము వెళ్తూ మొక్కుబడి చేసుకుంటానన్న భక్తి ముసిగేసేసి హెబ్రోన్కి వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళిపోవడంతో చాలామంది దావీదు దగ్గర ఉన్న పెద్దలు కావచ్చు, చాలామంది మనుషులు అబ్షాలోము యొక్క వేషధారణను గుర్తించక వాళ్ళు కూడా అబ్షాలోంతో పాటు వెళ్ళిపోయారు. తీరా హెబ్రోన్కి వెళ్ళిపోయిన తర్వాత అహీతోపెలు కూడా అబ్షాలోంతో ఉన్నాడేమో. అబ్షాలోము తానే రాజుగా ప్రకటించేసుకున్నాడు. నేనే ఇశ్రాయేలుకు రాజును, నేనే యూదా వారికి రాజును ప్రకటించేసుకున్నాడు. వాస్తవంగా వాళ్ళ డాడీ ఉన్నాడు అక్కడ. దావీదు ఇంకా రాజ్య పరిపాలన చేస్తున్న సమయంలో ప్రకటించుకునేసరికి కొంతమంది అరే అనవసరంగా అబ్షాలోము ఆలోచన మనకు తెలియకుండా వచ్చేసామని నాలుగు ఖర్చుకున్న అప్పటికి జరగాల్సిన నష్టం అంతా అయిపోయింది. ఈ విషయం గబగబా దావీదుకి చెప్పారు. అయ్యా దావీదు గారు, మీ కుమారుడు అబ్షాలోం సెల్ఫ్ ప్రొక్లైమ్డ్ కింగ్గా ప్రకటించుకున్నాడండి, పరిస్థితి బాగాలేదు, హెబ్రోన్లో జయధ్వనులు వినబడుతున్నాయి, పట్టాభిషేకం జరిగిపోయింది అబ్షాలోంకి, ఏం చేద్దాం అనగానే దావీదు రక్తపాతాన్ని నిలువరిద్దామన్న ఆలోచనతోనే. దావీదు పోరాడలేక కాదు, గొల్యాతును జయించినవాడు, సౌలును జయించినవాడు. దావీదుకి అబ్షాలోం పెద్ద లెక్కేం కాదు, కానీ అక్కడ రక్తపాతం జరగకూడదు, సామాన్య ప్రజలు చావకూడదు, తండ్రి కొడుకుల మధ్య ఉన్న ఆ యుద్ధంలో సామాన్య ప్రజలు చావకూడదని చెప్పి కాలుకు చెప్పులు కూడా లేకుండా దావీదు అంతఃపురాన్ని వదిలేసి బయలుదేరి వచ్చేసాడు. ఇలా బయలుదేరి వచ్చేసి నడుస్తూ ఉంటే చాలామంది దావీదును వెంబడిస్తుంటే దావీదు ప్లాన్ చేశాడు, మీరు ఇక్కడ ఉండండి, మీరు అక్కడ ఉండండి, మాతో పాటు మీరు రండి, బాబు నువ్వెందుకు వస్తున్నావు, మాతో శ్రమలు పడాలని ఎత్తయ్యని ఇలా మాట్లాడుతుండగానే మరొకలాంటి పిడుగు లాంటి వార్త ఏంటో తెలుసా? అబ్షాలోంతో పాటు అహీతోపెలు కూడా చేరిపోయాడు.
అంటే ఒక మాటలో చెప్పాలంటే ఎక్కడో అరణ్యంలో అంటుకున్న ఒక చిన్న ఆ మంటకి, ఆ అగ్నికి ఒక పెనుగాలి తోడైపోయినట్టుగానే. కాలిఫోర్నియాలో మొన్న ఈ మధ్యన లాస్ ఏంజలస్ అనే ప్రాంతంలో రగిలిన మంటలు తెలుసు కదా, ఆపడం చాలా కష్టమైంది. హెలికాప్టర్ల దగ్గర నుంచి, చిన్న చిన్న జెట్ ప్లేన్స్ దగ్గర నుంచి విపరీతంగా ప్రయాసపడిన కొన్ని రోజుల పాటు ఆ మంటలు కొనసాగాయి. అప్పుడున్న ఒకే ఒక విషయం ఏంటో తెలుసు, యూజువల్గా మంచి గాలి వేస్తే బాగుండు అనుకుంటాం కదా, ఆ టైంలో అందరూ కోరుకునేది గాలి వేయకూడదురా బాబు అని. ఎందుకంటే గాలి వేస్తే మంట ఏమైపోద్ది, వ్యాప్తి చెందిపోతూ ఉంటుంది. అలా అలా ప్రయాణం చేస్తాం. అందరూ బట్టి అరణ్యాల్లో అంటుకున్న మంటలకు గాలి వేయడం చాలా భయంకరమైన విషయం. అహీతోపెలు అబ్షాలోముతో కలవడం కూడా అదే డిజాస్టర్. ఒక భయంకరమైన సంఘటనలు జరుగుతాయి. వాళ్ళిద్దరూ కలవకూడదు, వాళ్ళిద్దరూ కలిశారంటే నాశనమే. ఎప్పుడైతే దావీదుకి ఆ మాట తెలిసిందో వెంటనే దేవునిలో మోకాళ్ళలోని ప్రభువా అహీతోపెలు ఆలోచన నువ్వేం చేయి, చెడగొట్టాను. ఆయన ఏం ఆలోచన చేశాడు అహీతోపెలు? దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దని బైబిల్ ఉంటే అహీతోపెలు ఆలోచన ఏంటో తెలుసా? మీరు ఇంటికి వెళ్ళిన ఈ మాటలని చదవండి, ఇవన్నీ చెప్పడానికి రెఫరెన్స్ సమయం లేదు. 2 Samuel chapter 17 verses 1-3 మనం చదివితే దానిలో అహీతోపెలు అబ్షాలోముకి ఇచ్చిన ఆలోచన ఏంటో తెలుసా? నీ తండ్రి అలసట నుండి బలహీనంగా ఉన్నాడు. చెప్పండి, నీ తండ్రి ఎలా ఉన్నాడు? బలహీనంగా ఉన్నాడు. కాబట్టి అబ్షాలోము, నీవు గనక నాకు అవకాశం ఇస్తే 12,000 మందిని పోగేసి నీ తండ్రిని పట్టేసుకుంటాను. ఇక్కడ ఒక పాజిటివ్ థింగ్ చెప్తాను చూడండి. దావీదును పట్టుకోవాలంటే ఎంతమంది కావాల్సి వచ్చిందట? వాడే పవర్ఫుల్ మ్యాన్ కదా. 12,000 మంది ఉంటేనే కానీ ఒకరిని పట్టుకోలేమని అహీతోపెలు అన్నాడంటే దావీదు పవర్ ఎంత గొప్పదో ఆలోచించేసి దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. 12,000 మందిని పోగు చేసుకుందాం, ప్రజల్ని ఏం చేయొద్దు, వాళ్ళందరినీ నీ వైపు తిప్పేస్తాను. అలాగా మీ నాన్నగారిని పట్టేసుకుంటే మన పని అయిపోద్దన్న ఆలోచన. బలహీనంగా ఉన్నప్పుడు దాడి చేసేద్దాం, ఈ ఆలోచన ఎవరిదే? దీన్ని కొంచెం ఎలాబొరేట్ చేయనా? బలహీనంగా ఉన్నప్పుడు దాడి చేసేద్దామంటే ఈ రోజుల్లో చాలామందికి ఇలాంటి ఆలోచనలు లేవా? వీళ్ళకి ఎవరో దిక్కు లేదు అంటే దాడి చేసేసేవాళ్ళు, వీళ్ళకి ఎవరు అండలేరు అంటే దాడి చేసేసేవాళ్ళు. ఒక విధవరాల పక్షంగా కానీ, అనాథ పిల్లల పక్షంగా కానీ ఎందుకు అన్యాయం జరుగుతుందో తెలుసా? కొన్ని సందర్భాల్లో వీరికి ఎవ్వరూ లేరు, వీరికి దిక్కు ఎవరు లేరు, అందరూ బట్టి ఏం చేసినా పర్లేదు, బలహీనంగా ఉన్నారు అని తెలిస్తే దాడి చేసే వికృత సమాజం ఇది. సెన్సిటివ్గా ఉన్నారు అంటే ఎంతవరకైనా ఆడేసుకునే సమాజం ఇది. వీళ్ళెవరితోనూ చెప్పుకోలేరు, ఎవరు వీరి పక్షంగా లేరు అన్నప్పుడు వారిని ఎంత క్రూరంగానైనా ఆ భయంకరంగా హింసించే ఆ సమాజం అహీతోపెలు ఆలోచనదే. కొంతమంది భర్తలు భార్యను విపరీతంగా హింసిస్తారు. ఎందుకోసం తెలుసా? ఆమె ఎవరితో చెప్పుకోలేదు కాబట్టి. బహుశా తల్లిదండ్రులు చనిపోయి ఉండొచ్చు, సిబ్లింగ్స్ ఉండకపోవచ్చు, ఇంకా ఈమె దిక్కు లేదన్నప్పుడు భర్త చెలరేగిపోయి హింసిస్తూ ఉంటాడు. అహీతోపెలు ఆలోచనదే. బలహీనంగా ఉన్నాడా? దాడి చేసేద్దాం. దిక్కు లేదా? దాడి చేసేద్దాం. ఇబ్బందుల్లో ఉన్నారా? దాడి చేసేద్దాం. మోసం చేసేద్దాం, అన్యాయం చేసేద్దాం. వారికి చెప్పుకునే వాళ్ళు ఎవరు లేరా? ఇంకా త్వరగా మోసం చేసేద్దాం. ఇది అహీతోపెలు యొక్క ఆలోచన. కానీ దావీదు ప్రార్థన చేశాడు, ప్రభువా అహీతోపెలు ఆలోచన చెడగొట్టాను. ఆయన దేవుడు చెడగొట్టాడా లేదా? ప్రైజ్ ది లార్డ్. అహీతోపెలు ఆలోచన దేవుడు ఒక యవనస్తుని నిలబెట్టి, హుషాయ్ అనబడి యవనస్తుని నిలబెట్టి చెడగొట్టేశాడు. ఆ తర్వాత అహీతోపెలు ఒక భయంకర పరిస్థితిలో చరిత్రను నిష్క్రమించాడు. అహీతోపెలు ఆలోచన బలహీనం ఉన్నప్పుడు దాడి చేద్దాం. ప్రియదేవుని బిడ్డ, నీ దృష్టిలో ఎవరైనా బలహీనులు అని తెలిస్తే వారు బలం పొందేలా ప్రార్థన చేయి. ప్రైజ్ ది లార్డ్. వారి పక్షంగా నిలబడడానికి ప్రయత్నించే, వారికి న్యాయం జరిగేలా ప్రయత్నించే. అంతేకాని వీరు బలహీనులుగా ఉన్నారు కదా, ఏదైనా చేసేద్దామన్న ఆలోచనలు ఉంటే ఒకనాడు దేవుడు వారి పక్షాన్ని ఏం చేస్తాడు? నిలబడతాడు. అనాథ పిల్లల పక్షంలో కానీ, విధవరాండ్ర పక్షంలో కానీ చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి. ఎందుకోసం తెలుసా? వారి పక్షంగా ఎవరుంటారు? దేవుడు ఉంటాడు. బలహీనంగా ఉంటే దాడి చేద్దాం అనుకుని ఆలోచన చేసే సమాజం ఇది. అహీతోపెలు కూడా అదే అన్నాడు, మీ నాన్న బలహీనుడు ఉన్నాడు, ఇదే రైట్ టైం, వేసేద్దాం. అహీతోపెలు తెలియదా నీకు? దావీదు బలహీనంగా ఉన్నాడేమో, కానీ దావీదులో ఉన్న దేవుడు మాత్రం ఎప్పుడు బలహీనుడు కాదు. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడదాం. దావీదు బలహీనుడిగా కనబడొచ్చేమో, దావీదు శక్తి లేనుడుగా కనబడొచ్చేమో కొన్ని సందర్భాల్లో, కానీ దావీదు గుండెల్లో ఉన్న దేవుడు మాత్రం బలహీనుడు. ఆయన గుండెల్లో కొలువైన దేవుడు శక్తిహీనుడు కాదు. దావీదు పక్షంగా దేవుడు అద్భుతం చేశాడు. ఈరోజు అహీతోపెలు ఆలోచన చెడగొట్టని ప్రార్థన చేసిన దావీదు, ప్రధాన యాజకుని మందిరం, ప్రభువుని గురించిన ఆలోచన చేయాల్సిన మందిరంలో, దేవుని మహింపరచాలి అని ఆలోచన చేయాల్సిన మందిరంలో, యేసయ్యను మెస్సయ్యగా గుర్తించాలని ఆలోచన జరగాల్సిన మందిరంలో
ఆయన చంపేద్దామన్న ఆలోచన, మాయోపాయం చేత యేసయ్యను పట్టేసుకుందామన్న ఆలోచన, ఏ రాంగ్ థాట్ ఇన్ ఎ రైట్ ప్లేస్, ఒక సరైన ప్రాంతంలో చేయకూడని ఒక చెడ్డ ఆలోచన. అయితే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. రోమిలికి రాసిన పత్రిక రండి. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 17వ వచనం. నేను త్వరగా ముగిస్తాను, సమయం అయిపోయింది. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 17వ వచనంలో అపోస్తలుడైన పౌలు ఇలా మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు? కీడుకు ప్రతి కీడు ఎవరికినీ చేయకుండా మనుషులందరి దృష్టిలో యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండుడి. చెప్పండి, మీరు ఏ ఆలోచన కలిగి ఉండాలా? యోగ్యమైన వాటిని గురించి ఆలోచన. స్తోత్రం చెప్దాం ఒకసారి. కీడుకు ప్రతి కీడు ఎవరు చేయకుండా యోగ్యమైన వాటి కొరకు, యోగ్యమైన వాటి నిమిత్తము ఆలోచన చేయండి అనే మాట. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయంతో చదివితే అందులో ఒక ఆయన ఏమంటాడంటే, ఇట్స్ ఎ కాన్స్టిట్యూషన్ ఫర్ ఎ బిలీవర్ అంటాడు ఒక ఆయన. క్రైస్తవునికి ఒక రాజ్యాంగం అంటూ ఏదైనా ఉంది అంటే మనం ఖచ్చితంగా భారతదేశ రాజ్యాంగాన్ని గౌరవిస్తాం. ఐఎమ్ నాట్ టాకింగ్ ఎనీథింగ్ అగెయిన్స్ట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. బట్ ఒక క్రిస్టియన్కి కాన్స్టిట్యూషన్ కావాలంటే బేస్ యువర్ లైఫ్ ఆర్ కన్స్ట్రక్ట్ యువర్ లైఫ్, బిల్డ్ యువర్ లైఫ్ ఆన్ రోమన్ చాప్టర్ 12 అంటాడు దేవుని సేవకుడు. అమేజింగ్ ఫ్యాక్ట్స్ అన్నీ పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణతో పౌలు గారు రాసిన ఒక్కొక్క మాట ఒక బంగారు మాటే. ప్రతి మాటను జాగ్రత్తగా పరిశీలించి ఆచరించగలిగితే అందులో అంటాడు, మీలో కీడుకు ప్రతిక్రియ ఎవరు చేయకుండా యోగ్యమైన వాటి కొరకు, మంచి విషయాల కొరకు మీరు ఏం చేయండి? ఆలోచన కలిగి ఉండండి. మా ధన్య ఒకసారి నా దగ్గరికి వచ్చింది. అప్పటికి తనకి 3 సంవత్సరాలు కూడా లేవు. నేను ఎక్కడికో మీటింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత వచ్చాను. ఈ లోపల మా అమ్మగారు నేను మాట్లాడుకుంటూ ఉన్నాము. ఈ లోపల ధన్య గర్వపరుగుతూ వచ్చి, డాడీ నాకు మంచి మంచి ఆలోచన వచ్చేస్తాయి డాడీ అంది. 3 సంవత్సరాలకే మంచి మంచి ఆలోచనలు వచ్చేస్తున్నాయి. ఏంటి ఆలోచన అమ్మంటే తర్వాత చెప్తారని వెళ్ళిపోయింది. బట్ వన్ థింగ్ ఈజ్ క్లియర్, మంచి ఆలోచనలు మనకు రావాలి. దేవుని వాక్యం చెబుతున్న మాట, నీ ఆలోచనలు మారితే నీ జీవితం మారుతుంది, నీ స్పిరిచువల్ లైఫ్లో అభివృద్ధి పొందుతావు, దేవుని దగ్గరగా జీవిస్తావు. పౌలు మహాశయం ద్వారా దేవుడు మాట్లాడిన మాట, మీ ఆలోచనలు సరిగా ఉండాలి, యోగ్యమైన విషయంలో ఆలోచన చేయండి. చేయకూడని ఆలోచనలో 2 ఎగ్జాంపుల్స్ మీకు ఇచ్చాను. ఒకటి షిమ్యోను లేవీల ఎగ్జాంపుల్ ఇచ్చాను, రెండోది అహీతోపెల ఆలోచన చెప్పాను. ఇప్పుడు ఉండాల్సిన ఆలోచనల్లో ఒక 2 ఎగ్జాంపుల్ ఇచ్చి నా సందేశాన్ని ముగిస్తాను. అందులో మొట్టమొదటిది నిర్గమకాండం 18వ అధ్యాయంలో మనం చూస్తాం. 19వ వచనం తీయండి ఒకసారి. ఎక్సోడస్ చాప్టర్ 18 and verse 19. దానిలో ఈ మాట రాయబడింది, కాబట్టి నా మాట వినుము, నేను నీకు ఒక ఆలోచన చెబుతాను. చెప్పండి, ఏం చెప్తారట ఆయన? ఆలోచన చెబుతాను. దేవుడు నీకు తోడయుండును, ప్రజల పక్షంగా నీవు దేవుని సముఖముందు ఉండి వారి వ్యాజ్యములను దేవుని యొద్దకు తేవలెను. చెప్పండి, ఎక్కడ తీసుకురావాలా? ఇక్కడ నేను నీకు ఒక ఆలోచన చెబుతాను. మోషే వాజ్ ద గ్రేటెస్ట్ లీడర్ కదండి. మోషే లాంటి నాయకుడు ఇంకెవరైనా ఉన్నారా చరిత్రలో? మోషే సకల విద్యల్లో ఎలాంటి వాడంట? ప్రవీణుడు. హీ వాజ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ మెనీ థింగ్స్. బట్ స్టిల్ వన్ డే హిస్ ఫాదర్-ఇన్-లా వాజ్ టెలింగ్ సంథింగ్ టు మోసెస్ టు ఒబే. తన మామయ్యన ఇత్రో గారు ఒక ఆలోచన చెబుతున్నారు. ఎవరికి? మీకు మాట చెప్పనా, నువ్వు ఎంత జ్ఞానం కలిగిన దానివైనా, నీ పేరు వెనకాల ఎన్ని పిహెచ్డీలు ఉన్నా, ఎన్ని ఎంఫిల్లు ఉన్నా, ఎన్ని డిగ్రీలు ఉన్నా, నువ్వు ఏదో ఒక సమయంలో ఎవరొకరు మాట నువ్వేం చేయాలా? వినాల్సిందే. యు ఆర్ నాట్ అల్టిమేట్. కొంతమంది ఇంకా నేను బైబిల్ నుండి ఆది కాండం నుండి ప్రకటన దాకా ఒకసారి చదివేశారు, నీకు ఎవరి మాట వినక్కర్లేదు అనుకుంటారు చాలా. నాకు 21వ కీర్తన మొదటి నుండి చివరి దాకా, చివరి నుండి మొదటి దాకా చెప్పడం వచ్చిందండి. నీకు ఎవరి మాట వినండి. ప్రసంగాల పాటల దాకా ఉంటారు. ప్రసంగం అనగానే బెదరో పని ఉందా అని వెళ్ళిపోతారు చాలామంది. ప్రసంగం వద్దట. ప్రైజ్ అండ్ వర్షిప్ కావాలి కొంతమందికి, మంచి మ్యూజిక్ కావాలి. కానీ వాక్యం వచ్చేసరికి ఏమంటామండి, మాకు తెలియదు ఏముంది చెప్పండి. ఇప్పుడు వెస్లీ గారు ఏం చెప్తారు కొత్త విషయాలు? నీకు కొత్త విషయాలు చెప్పాలంటే బోల్డ్ చెప్పగలం, కానీ పరిస్థితులను బట్టి, ఎంచుకున్న సబ్జెక్టును బట్టి, పరిస్థితిని బట్టి కొన్ని విషయాలు ప్రస్తావించాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే కొంతమంది ఏముందండి నేను వినాల్సింది, నేను నేర్చుకోవాల్సింది ఏముందని అన్నాడు ఆలోచన. మోషే, హీ వాజ్ అ టాప్ లీడర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ మ్యాన్కైండ్. ఆ 20 లక్షల మందిని 40 సంవత్సరాలు అద్భుతంగా నడిపించిన గొప్ప దైవజనుడు మోషే. అలాంటి సలహాలు కావాల్సిన అవసరం ఉందని నేనైతే నేను అనుకోను. కానీ ఇత్రో గుర్తించాడు ఒక సంఘటన. మోషే, నీకు ఒక ఆలోచన చెప్తున్నా, వింటావా? ఏంటి ఆలోచన? ఉదయం నుండి సాయంకాలం దాకా నేను చూస్తూ ఉంటే ప్రజలందరూ నిలబడి ఉన్నారు న్యాయం కోసం, తీర్పు కోసం. నువ్వు బాగా అలసిపోతున్నావు.
నువ్వు ప్రతి ఒక్కరికి దేవుని మాటలు చెప్పాల్సిన పరిస్థితి ఉంది. అయితే నీకు ఒక ఆలోచన చెప్తాను, నువ్వేం చేస్తావు తెలుసా? ఒక 1000 మందికి ఒకరిని పెట్టు, ఒక 100 మందిని ఒకరిని పెట్టు, ఒక 50 మందికి ఒకరిని పెట్టు, ఒక 10 మందికి ఒక నాయకుడిగా పెట్టు. వారు ఎలా ఉండాలంటే దైవభక్తి కలిగిన వారై ఉండాలా, సామర్థ్యం కలిగిన వారై ఉండాలా, లంచగొండితనం లేని వారై ఉండాలి, న్యాయాన్ని న్యాయంగా చెప్పేవాళ్ళు ఉండాలి. అలాంటి వాళ్ళని కొంచెం ఐడెంటిఫై చేయి, అలాంటి వాళ్ళు గుర్తించి 1000 మందికి, 100 మందికి, 50 మందికి, అట్లీస్ట్ 10 మందికి ఒకరిని పెట్టే లీడర్ని. చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉంటే వాళ్ళని తీర్చేయమని చెప్పు, పెద్ద ఏమైనా ఉంటే నీ దగ్గర తీసుకురమ్మను. అప్పుడు నువ్వు బాగుంటావు, నీ ఆరోగ్యము బాగుంటుంది, భారము తగ్గుతుంది, డెలిగేషన్ కూడా జరుగుద్ది. అక్కడ నువ్వు మరికొంతమంది నాయకులు కూడా నువ్వేం చేస్తావు? సిద్ధపరుస్తావు. వాట్ ఏ వండర్ఫుల్ కౌన్సిల్. ఎంత అద్భుతమైన ఆలోచన ఇది. మోషే ఏమన్నాడు? మామగారు మీరేమన్నా ఇవ్వాలనుకుంటే ఇవ్వండి, మనకేమన్నా ఆస్తిపాస్తులు కానీ అలాంటి ఏమన్నా ఇవ్వాలనుకుంటే ఇవ్వండి, కానీ ఇలాంటి ఐడియాలు మాత్రం మాకు అంతా నేనే అన్నాడా మోషే? అందరూ నా దగ్గర రావాల్సిందే అన్నాడా? హీ వాంటెడ్ టు డెలిగేట్ ద వర్క్. అప్పటికి ఇత్రో చెప్పిన మాట ఏంటి తెలుసా? నేను చెప్పానని కాకుండా నువ్వు కూడా దేవుణ్ణి అడుగు మోషే. నువ్వు పూర్తిగా నా ఆలోచన మీద డిపెండ్ అయిపోవాలన్న అహంభావం కూడా నాకు లేదు. ఇట్స్ ఎ కౌన్సిల్ దట్ కమ్స్ ఫ్రమ్ మై మైండ్, బట్ యూ నీడ్ టు కన్ఫర్మ్ ఇట్ ఎట్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. మోషే అన్నాడు, ఎస్ మామగారు, ఖచ్చితంగా. అండ్ ఐఎమ్ ష్యూర్ మోషేకి చాలా చాలా బిరుదులు ఇస్తాం, కానీ ఈరోజు మంచి బిరుదు ఇస్తారని తెలుసా? మోషే ఓ మంచి అల్లుడు కూడా. ప్రైజ్ ది లార్డ్. ఏమన్నా మంచి అల్లుళ్ళు కనబడుతున్నారు ఈ రోజుల్లో? అత్తమామలు పీకుతున్న అల్లుళ్ళు ఉన్నారు ఈరోజు చాలామంది, కానీ మంచి అల్లుళ్ళు ఎవరైనా కనబడుతున్నారా? కానీ మోషే హీ వాస్ ఎ గుడ్ సన్ ఇన్ లా. చాలా అద్భుతమైన అల్లుడిగా మామగారు చెప్పిన మాటకు లోబడి ఆయన చెప్పినట్టుగా అద్భుతాలు నియమించాడు, భారాన్ని తగ్గించుకున్నాడు. కొన్నిసార్లు మన ఆలోచన విధానం ఉండదంటే కుటుంబారం అంతా నేనే మోసేయాలి, సంఘ భారం అంతా నేనే మోసేయాలి, ఆంధ్రప్రదేశ్ భారం అంతా ఎవరు మోసేయాలి? నేనే మోసేయాలి, భారతదేశంలో ఉన్న 150 కోట్ల మంది భారం అంతా నేనే మోసేయాలి. వేసుకో మీద ఒకరు ఏమైపోతావు? కృంగిపోతాం, భూమిలోనికి దిగిపోతాం, సమాధిలోకి ఎవరో నెట్టేయకుండానే గొయ్యి తీసుకుని వెళ్ళిపోతావు నువ్వే. ఎందుకంత భారాలు పెట్టుకోవాలి? చాలాసార్లు డెలిగేట్ చేయవరకు డెలిగేట్ చేయి. కుటుంబాల్లో స్త్రీలు ఉన్నారు, 2 ఆడపిల్లలు ఉన్నారు. మా ఆడపిల్లకి ఏం పని నేర్పమండి, మేము అంతా నేనే చేసేస్తానండి. ఏ పని నేర్పకుండా పెళ్ళి సమయంకి వచ్చేసరికి ఆ అత్తమామలు అడుగుతారు, లేదా పెళ్లి కొడుకు అడుగుతారు, మీ అమ్మాయికి టీ పెట్టడం వచ్చండి, టీ తాగడం వచ్చు కానీ పెట్టడం రాదండి. మీకు రాదా? మీరు పెట్టేస్తే మా అమ్మాయి తాగేద్దండి రోజు. నేర్పించలేదు నువ్వు నీ కుమార్తెకి పని చేయడం. బ్లెస్సీ గారు ఎక్కడ ఉన్నారు అడగండి. నా 3 కూతుళ్ళకి పని నేర్పించమంటారు. ఆ సందర్భాల్లో చాలామంది మాకు సహాయం చేసేవాళ్ళు ఉన్నారు, అద్భుతంగా సహాయం చేస్తారు, వారిని బట్టి దేవునికి మహిమ. అయితే కావాలని కొన్నిసార్లు మా పిల్లలు పని చేయించాలి, ఇల్లు దుడిపించడం కానీ, మొత్తం ఇల్లంతా సర్దడం కానీ. మా చిన్నది మూలుగుతుందండి, మామూలుగా నేనే దొరికాను అంటది, అదంటది ఇదంటది. ఒక 2 పనులు చేసేసరికి అలసిపోయి మీదెక్కేస్తుంది. డాడీకి నేను అలసిపోయాను డాడీ. అయినా పర్లేదు, నేర్పించాలి, పిల్లలకి పని చేయడం నేర్పించాలి. సంఘాల్లో కొంతమంది అన్ని భారాలు వాళ్ళ మీద వేసుకుని మూలిగే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ డెలిగేషన్ లేదు, ఆ వర్క్ని ఇతరులకు అప్పగించడం చేత కావట్లేదు చాలామందికి. అలా అని చెప్పి రాంగ్ పీపుల్ చేతిలో పనులు చెప్పమన్న ఉద్దేశం కాదు. అక్కడ క్లియర్గా ఇతరు అన్నాడు, నువ్వు ఎన్నుకునే వ్యక్తులు ఎలా ఉండాలంటే సామర్థ్యం కలిగిన వారై ఉండాలా, సిచ్యువేషన్ హ్యాండిల్ చేసే వాళ్ళు ఉండాలి, దైవభక్తి కలిగిన వారై ఉండాలా. లంచగొండితన వారిలో ఉండడానికి వీల్లేదు. వాళ్ళది కాంతి వారు ఆశించుకొని లంచగొండితనం లేని వారై ఉంటే నీకు మేలు చేస్తారు. మోషే మాట విన్నాడు, భారం తగ్గించుకున్నాడు, అద్భుతాలు జరిగాయి. దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు లేనిపోయిన పనులన్నీ మీద వేసుకుని కృంగిపోవడం కన్నా డెలిగేట్ చేయడం నేర్చుకుందాం, పనులు అప్పగించడం నేర్చుకుందాం. దేవుని కార్యాలు స్పష్టంగా మన జీవితంలో జరుగుతాయి. యోగ్యమైన వాటి విషయంలో ఆలోచన చేయడం దేవుడు చెప్తే మోషే ఆలోచన విన్నాడు. మామగారు చెప్పారు కదని చెప్పి ప్రక్కకి నెట్టేలేదు. దేవుని ఆలోచన విని స్పష్టమైన విధానంలో మోషే అనేకమంది దేవునికరంగా మారాడు. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం చదువుకుని ముగింపు ప్రార్థన చేసుకుందాం. ద బుక్ ఆఫ్ నెహెమ్యా చాప్టర్ 1 and verse 11. దానిలో రాయబడిన మాట ఇలా ఉంది, చదవండి. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం. లేదా యెహోవా చెవియొగ్గి నీ దాసుడైన నా మొరను నీ నామమును భయభక్తులతో ఘనపరచుటేందు ఆనందించి నీ దాసుల మొరను ఆలకించి ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరచి నువ్వేం చేయాలి ప్రభువా? సఫలపరిచి ఈ మనుష్యుడు నా యందు దయ చూపునట్లు అనుగ్రహించుమని నిన్ను బ్రతిమాలుకొనుచున్నాను అని నేనేం చేశాను?
ప్రార్థించానో నేను రాజుగారికి ఏమందిస్తున్నానో గిన్నె అందించేవాడనై ఉన్నాను. దేవుని సన్నిధిలో నెహెమ్యా ప్రార్థన చేశాడు, ప్రభువా నీ దాసుని ఆలోచన నువ్వు ఏం చేయాలా? ఏంటా నెహెమ్యాకున్న ఆలోచన? 2 బిల్డింగ్లు కట్టుకుందామని ఆలోచన చేశాడా? 4 ఆభరణాలు కొనుక్కుందామని ఆలోచన చేశాడా? లేకపోతే అది ఇది అని ఆలోచన చేశాడా? నెహెమ్యాలో ఉన్న ఆలోచన ఏంటో తెలుసా? యెరూషలేం ప్రాకారాలు ఏమవ్వాలా? కట్టబడాలి. అది ఆలోచన. ప్రభువా ఈ నీ దాసునుకు నీ ఆలోచన సఫలపరచు అని ప్రార్థన చేశాడు. ఆ తర్వాత అధ్యాయాన్ని మీరు చూస్తే, నెహెమ్యా చాప్టర్ 2 మీరు చూస్తే, నెహెమ్యా రాజుగారి దగ్గరికి వెళ్తాడు. తాను అనుకుంటున్న విషయం ఏంటో, తాను వెళ్ళాలనుకున్న ప్రాంతం ఏంటో, ఎందుకు వెళ్ళాలనుకున్నాడో ఇవన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఎవరికి? రాజుగారికి. రాజు ఏమన్నాడు? నెహెమ్యా నువ్వు అన్నట్టే చెయ్యి, నీకేమన్నా సపోర్ట్ కావాలంటే చెప్పు నేను ఇస్తా, నీకేమన్నా అవసరం కావాలంటే చెప్పు నేను ఇస్తాను, నేను సహాయం చేస్తాను, గో హెడ్. ఆ ప్రార్థన సఫలం అవ్వడానికి కారణం ఏంటో తెలుసా? రాజుగారు అంత పాజిటివ్గా రెస్పాండ్ అవ్వడానికి కారణం ఏంటో తెలుసా? రాజు దగ్గరికి వెళ్ళక మునుపే నెహెమ్యా రాజు దగ్గరికి వచ్చాడు. దేవుని నా మనస్తోత్రం కలనుగాక. ప్రభు దగ్గరికి వచ్చాడు. నువ్వు ఎవరినైనా కలవాలనుకున్నావు ఏదైనా పని కోసం, బహుశా రేపే లేదా నీ ఎల్లుండే ఎవరినైనా కలిస్తే ఈ పని అవుద్దు అనుకున్నావా? కలువు, పర్వాలేదు. కానీ దానికి ముందు నువ్వు ఎవరిని కలవాలి? దేవుని కలవు. మీట్ హేమ్ అండ్ టెల్ హేమ్ నువ్వు ఎందుకు వెళ్తున్నావో, ఏ పని మీద వెళ్తున్నావో, ఏ కార్యం కోసం వెళ్తున్నావో, ఏం జరగాలని వెళ్తున్నావో, ఏం కోరుకుంటున్నావో మొట్టమొదటిగా నీ రాజు దగ్గర చెప్పు. ఆయన నీ ఆలోచన ఏం చేస్తాడు? ఆయన సఫలపరుస్తాడు. మనం ఎప్పుడు చెప్తామంటే మన ఆలోచనలన్నీ చేసేసి అన్నీ నష్టమైపోయిన తర్వాత అప్పుడు వచ్చి ప్రభువా ఏం చేస్తున్నావు ఆయన అని ఏం చేస్తాడు? చూస్తున్నాడు నిన్ను అలా, నువ్వు ఎప్పుడు వస్తావా అని. ఆలోచనలు ముందే నెహెమ్యా దేవుని దగ్గర పెట్టాడు. ప్రభువా ఈ విషయంలో నాకు సహాయం చేయి. గాడ్ మేడ్ ఎవ్రీథింగ్ రైట్ ఇన్ హిస్ టైం. దేవుడు సరైన సమయాలన్నీ సక్రమంగా జరిగించాడు. నెహెమ్యాకున్న ఆలోచన దేవుని రాజ్యం కట్టబడాలి, యెరూషలేం కట్టబడాలి, ప్రాకారాలు కట్టబడాలి, దేవుని ప్రజలు సురక్షితంగా సుభిక్షంగా వారు యెరూషలేంలో నివసించాలన్న ఆలోచన. హి వాజ్ ఇన్ ఎ గుడ్ ప్లేస్. చాలా అద్భుతమైన ప్రాంతంలో ఉన్నాడు. అతనికి ఏమీ లోటు లేదు. నెహెమ్యా ఈజ్ గుడ్ ఎనఫ్ టు మీట్ ఆల్ హిస్ నీడ్స్. రాజుగారి గిన్నె అందించడం అంటే పరిస్థితి చెప్పమనండి. కొంతమంది సెక్రటరీలకు ఉన్న విలువ ప్రెసిడెంట్ గారికి ఉండదు. తెలుసా మీకు ఆ విషయం? అందును బట్టి సామెతలు ఎవరన్నా పొట్ల దేవుడు వరం ఇచ్చినా ఎవడెవరట? పూజారి ఎవడట? అడ్డుపెట్టేసేట్టు ఉన్నాడు. ప్రభు ఏంటైనా నువ్వు అలా ఇచ్చేస్తే ఎలా ప్రభు? కొంతమందికి సెక్రటరీలు ఉంటారు, వాళ్ళన్నా కరుగుతారేమో కానీ సెక్రటరీలు మాత్రం ఎవరో కరగరు. నెహెమ్యా పని అది రాజుగారి గిన్నె అందించడం అంటే చాలా పనులు చాలా ఈజీగా జరిగించగలడు రాజుగారికి దగ్గరగా ఉన్న వ్యక్తి. బట్ స్టిల్ హీ హ్యాడ్ హిస్ మైండ్ ఆన్ బిల్డింగ్ ద వాల్స్ ఆఫ్ జెరూసలేం. యెరూషలేం కట్టబడాలా, దేవుని రాజ్యం కట్టబడాలన్న ఆలోచన. నో మ్యాటర్ వాట్ ద వర్క్ యూ డూ, ప్లీజ్ థింక్ అబౌట్ గాడ్స్ వర్క్ అండ్ ఫర్ ది ఎక్స్పాన్షన్ ఆఫ్ గాడ్స్ కింగ్డమ్. నువ్వు ఏ పనన్నా చేసుకో, నువ్వు ఏ ఉద్యోగం ఉన్నా, ఏ వ్యాపారంలోనూ ఉండు, బట్ యువర్ అల్టిమేట్ థింకింగ్, యువర్ అల్టిమేట్ డిజైర్ షుడ్ బీ ఆన్ ద బిల్డింగ్ ఆఫ్ గాడ్స్ కింగ్డమ్. దేవుని రాజ్యం కట్టబడ్డం మీద నీ ఆలోచన ఉండాలి. మన ఆలోచనలన్నీ అటే తిరుగుతూ ఉండాలి. అలాంటి ఆలోచనలు వద్దామా? ప్రధాన యాజకుని మందిరం, ఆలోచన మందిరం, దేవుని గురించి ఆలోచన జరగాల్సిన ఆ స్థలంలో, మెస్సయాను గుర్తించడానికి చర్చ జరగాల్సిన ఆ సమయంలో, మెస్సియా ఈ లోకానికి ఎందుకు వచ్చారు, ప్రవచన లైన్లో నెరవేరుతున్నాయని ఆలోచించాల్సిన ఆ మందిరంలో ఆయన చంపాలనే ఆలోచన, మాయోపాయాలు పన్ని ఏదో విధం చేత ప్రజల్లో ఆయన చెడ్డగా చిత్రీకరించి పట్టేసుకోవాలనే ఆలోచనలు ఆఖరికి వాళ్ళని ఇబ్బందులుగా నెట్టేశాయి. అయితే మనం యోగ్యమైన వాటి విషయంలో మోషే ఆలోచించినట్టుగా, ఇతరు ఆలోచించినట్టుగా, నెహెమ్యా ఆలోచించినట్టుగా మనం ఆలోచించగలిగితే మన జీవితాల ఆశీర్వాదం పొందుకుంటాం. అలాంటి కృప దేవుడి మీ అందరికీ దయచేయను గాక. రేపు రాత్రి నేను మరలా మిగతా 2 మందిరాలు చెప్తాను. వెరీ పవర్ఫుల్ అండ్ వెరీ ఇన్సైట్ఫుల్ ఆల్సో. చాలా విషయాలు మీరు రేపు రాత్రి చాలా చాలా అమూల్యమైన విషయాలు వింటారు. ప్లీజ్ డోంట్ మిస్ దిస్. అందరు రండి, అవకాశం ఉంటే లైవ్లో కూడా కనెక్ట్ అవ్వండి. ఈ విషయాలను మీ హృదయాల్లో పెట్టుకొని దేవుడిని దీవించి ఆశీర్వదిస్తాను. అందరూ లేచిన బట్టి ప్రార్థన చేస్తాను. మనం త్వరగా సెలవు తీసుకుందాం. అలా రేపు ఆదివారం కాబట్టి 2 ఆరాధనలో నేను దేవుని వాక్యం అందిస్తాను. ప్లీజ్ డూ కమ్ ఆన్ టైమ్ అండ్ హియర్ గాడ్స్ మెసేజ్ అండ్ బి బ్లెస్. అందరూ లేచిన ఒక్క నిమిషం మన 2 చేతులు ఆకర్షించవుదాం. లార్డ్, ప్రధాన యాజకుని మందిరం, ఆ ఒక్క మందిరాన్ని గురించిన వివరాలు ఎన్నో మాతో మాట్లాడు. మా ఆలోచనలు, మా జీవితం అనే మందిరంలో మా ఆలోచనలు ఎలా ఉండాలో మీరు మాకు నేర్పించింది నీకు స్తోత్రాలు ప్రభువా అని
ప్రతి ఒక్కరు దేవుని వైపు మనం చూద్దాం. లెట్స్ లుక్ అన్ టు గాడ్. హల్లెలూయా, నీకే మహిమ యేసయ్యా, నీకే మహిమ. సదాకాలము నీతో నేను జీవించేదను యేసయ్యా, సదాకాలము నీతో నేను జీవించేదను యేసయ్యా, 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 యేసయ్యా. కొంచెం ప్యాడ్ సౌండ్ పెట్టాను. యేసయ్యా, 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 యేసయ్యా. మరొకసారి చెప్దామా? సదాకాలము నీతో నేను జీవించేదను యేసయ్యా. ప్రేమ గల మా తండ్రి, ఈ మొదటి రోజు క్రీస్తు మరణ పునరుత్థానాల మీద ధ్యానములో అన్న అంశంలో ప్రధాన యాజకుని మందిరాన్ని గురించి మాతో మాట్లాడు. ఏ మందిరంలో అయితే నీ కొరకు ఆలోచన జరగాలో ఆ మందిరంలో నిన్ను చంపాలనే ఆలోచన ప్రభువా, మా జీవిత మందిరంలో అనేక సందర్భాల్లో నిన్ను మహింపరచాల్సిన మేము, నిన్ను గణపరచాల్సిన మేము, నిన్ను గుర్తించాల్సిన మేము, నువ్వు మెస్సియావని, మా రక్షకుడు అని, మా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు అని, నీ శిలువ రక్తం ద్వారా మాకు విమోచనను గుర్తించాల్సిన మేము కొన్ని సందర్భాల్లో ఆనాడు అన్న కైపులు ఆలోచించినట్టుగానే నిన్ను చంపాలని, నిన్ను హతమార్చాలని ఆలోచన చేస్తున్నామే. మమ్మల్ని క్షమించండి ప్రభువా, నీ రక్తం కోసం మమ్మల్ని కడగండి నాయన. షిమ్యోను లేవీల ఆలోచన వారిని నరహంతులుగా మార్చేసింది. అహీతోపుల ఆలోచన అత్యంత భయంకర పరిస్థితుల్లో కదా నెట్టేసింది. కానీ మేము మోషే, ఇత్రోల వలె, నెహెమ్యా వలె నీ రాజ్య విస్తరణలో నీ కొరకు వాడబడ్డంలో ఆలోచన కలిగి ఉండని సహాయం చేయండి. కీడుకు ప్రతి కీడు ఎవ్వరికీ చేయకుండా యోగ్యమైన వాటి యందు ఆలోచన కలిగి ఉండండి అని నువ్వు చెప్పిన మాటకు మేము లోబడి నీ కృపలో వర్ధిల్లనని సహాయం చేయమని, ఈ ధ్యానాల ద్వారా లోతైన ఆధ్యాత్మిక విషయాల ద్వారా అనేక మందిని మీరు పదిలపరిచి భద్రపరిచి నీ మహిమ రాజ్యం కొరకు సిద్ధపరచమని కోరుకుంటాడు. మళ్ళీ రేపు ఉదయం నేను ఆరాధించే సమయంలో మేము అందరం చేరి నేను గణపరిచినట్లుగా సహాయం చేయండి. ఎవరైతే ఆన్లైన్లో చూస్తున్నారో వారిని కూడా దీవించిన ఈ ఆధ్యాత్మిక సత్యాలు తెలుసుకోవడం ద్వారా వారి జీవితాల్లో నీకు మరింత దగ్గరగా రావడానికి మీరే సహాయం చేసి నడిపించమని కోరుకుంటూ మా ప్రభును రక్షకుడిని యేసయ్య నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, ఆశీర్వాదము, ఆదరణ ఈ మొదటి రోజు మీటింగ్లో పాల్గొనే దేవుని వాక్యాన్ని విని వాక్యానికి లోబడిన ప్రతి ఒక్కరికి సదాకాలము తోడే నడిపించును గాక. ఆమెన్.